ఒక ఆయన మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తున్నాడంట. ఇట్ వాస్ ప్రెటీ లేట్, చాలా లేట్ అయింది. అది ఒక విలేజ్, ఒక రూరల్ సెటప్. సో యూజువల్గా రూరల్ సెటప్ ఎట్లా ఉంటుందంటే, ఆయన మార్కెట్ నుంచి ఆయన ఇంటికి వెళ్తున్నాడు, పల్లెటూరు అది, వెళ్తూ ఉన్నాడు. అయితే వాళ్ళ ఊరు ఎంట్రీలో, వాళ్ళ గ్రామం ఎంట్రీలో బరియల్ గ్రౌండ్ ఉంది. సో బరియల్ గ్రౌండ్ క్రాస్ చేసేటప్పుడు ఆయన చాలా భయపడుతూ ఉన్నాడు, ఎట్లా ఉంటుందో ఏమో అని. చాలా లేట్ అయిపోయింది, 9-10 అట్లా అవుతుంది. సో చీకట్లో చాలా భయపడుతూ ఆయన బరియల్ గ్రౌండ్ క్రాస్ చేస్తూ ఉంటే సడన్గా ఒక గుంటలో పడ్డాడంట. అండ్ హీ రియలైజ్డ్ ఇట్స్ వెరీ డీప్, చాలా లోతుగా ఉన్నదంట, మేబీ 6-7 feet ఉంది. అయితే ఆ చుట్టూ ఉన్నటువంటి సాయిల్ చాలా లూజ్గా ఉన్నది. ఆయన పట్టి పైకి ఎక్కుదామంటే కుదరట్లేదు, మట్టి జారిపోతుంది, కింద పడిపోతూ ఉన్నాడు. హీ ట్రైడ్ ఫర్ అబౌట్ 10-15 minutes. ఏం చేయాలో అర్థం కాక, ప్రభా నువ్వు నాకు సాయం చేయ ప్రభా అని ప్రార్థన చేస్తా ఉన్నాడంట. అయితే ఈ గుంటలో అట్లా కూర్చొని ప్రార్థన చేస్తా ఉంటే మూల నుంచి ఏదో సౌండ్ వచ్చిందంట. అవతల దిక్కు చూసుకుంటే ఇంకొక ఆయన కూర్చున్నాడంట. అర్థమైందా? ఆయన చూడంగానే భయం వేసిందంట. ఎందుకు భయం అంత టెన్షన్ పడతావు, ఎంతసేపు అయింది నువ్వు పడి ఇక్కడ అన్నాడంట. 1/2 గంట అయిందంట. నేను ఇక్కడ 10-12 సంవత్సరాలు అయింది అన్నాడంట. అంతే ఒక్కసారి ఆయన దుక్కి పైకి ఇంటికి పడిపోయిందట. అయితే నేను ఈరోజు చెప్పేటువంటి టాపిక్ ఆల్మోస్ట్ అట్లాంటిది. అందులో చాలామంది గుంతలో పడతాం. పక్కన అడిగితే వాడు అంతకంటే భయంకరమైన గుంతలో ఉన్నాడనే విషయం అర్థం యూజువల్గా. సో టు గివ్ ఎన్ ఇంట్రో ఐల్ ట్రై టు టెల్ లైక్ దిస్. వరల్డ్లో చాలా భయపడేటువంటి డిసీజ్ ఏంటంటే ఎయిడ్స్. ఎందుకని దానికి భయపడతారంటే, ఇట్ స్ప్రెడ్స్ సో ఫాస్ట్. ఎవ్రీ 7 minutes ఒక వ్యక్తికి ఎయిడ్స్ వస్తుందంట వరల్డ్. దట్స్ ద స్పీడ్ అట్ విచ్ దిస్ డిసీజ్ ఈజ్ స్ప్రెడింగ్. ఎయిడ్స్ అనేటువంటి లేకపోతే హెచ్ఐవి వైరస్ గురించి తెలుసుకొని 30 to 40 years అయింది. ఇప్పటికీ కూడా దానికి రెమెడీ కనుక్కోలేకపోయాం, లేకపోతే దానికి సొల్యూషన్ కనుక్కోలేకపోయాం. దట్స్ ద సెకండ్ రీజన్ వై పీపుల్ గెట్ సో ఫ్రైటెడ్. థర్డ్ వన్ ఏంటంటే, ఆ డిసీజ్ యూజువల్గా 80% ఆఫ్ ద పీపుల్ గెట్ ఇట్ బికాస్ ఆఫ్ బ్యాడ్ రిలేషన్షిప్స్. అందుకనే తన లైఫ్ గురించి బయటకు వస్తుంది అనేటువంటి టెన్షన్ ఉంటుంది, అందుకనే భయపడుతూ ఉంటారు. బట్ టుడే డోంట్ వరీ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ ఎయిడ్స్, బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎ కైండ్ ఆఫ్ ఇంట్రో. సో ఎయిడ్స్ ఎవరికైనా వచ్చిందంటే యూ లుక్ అట్ దెమ్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ వే. భయపడతాం, దగ్గరికి కూడా వెళ్ళడానికి ఇష్టపడతాం. ఇట్స్ ఎ హారబుల్ డిసీజ్. బట్ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ అనదర్ డిసీజ్ విచ్ ఈస్ ఈవెన్ హారబుల్ దెన్ ఎయిడ్స్. ఎంత హారబుల్ అంటే, ఎయిడ్స్ 7 minutesకి ఒకరికి వస్తే, నేను చెప్పేటువంటి ఈ యొక్క డిసీజ్ 1 minuteకి 7 members వస్తుంది. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు గివ్ ఎ కైండ్ ఆఫ్ రిథమిక్ నెంబర్, బట్ దట్స్ ది ఫిగర్, దట్ ఇస్ ద స్టాటిస్టిక్స్ ది సైకియాట్రిస్ట్ హ్యావ్ గివెన్. అంత వేగంగా ద డాక్టర్స్ హ్యావ్ గివెన్, అంత వేగంగా ఈ యొక్క డిసీజ్ స్ప్రెడ్ అవుతున్నది. ఎవ్రీ 1 minute 7 people గెట్ దిస్ డిసీజ్. ఇంకొక అనాలిసిస్ ఏమని చెప్తున్నారంటే, ఇఫ్ యూ కౌంట్ 100 people, 100 peopleని కౌంట్ చేస్తే అందుట్లో 3 peopleలో ఇద్దరికి ఈ డిసీజ్ ఉంటుందంట. 3 peopleలో ఇద్దరికి ఈ డిసీజ్ ఉంటుంది. అంటే 100లో 66 people హ్యావ్ దిస్ డిసీజ్. దట్స్ ద స్పీడ్ అట్ విచ్ దిస్ డిసీజ్ ఈజ్ స్ప్రెడింగ్. దిస్ ఈజ్ వెరీ వైడ్. ఈ డిసీజ్ ఎవరికైనా వస్తుంది. ఈ డిసీజ్ ఒక రిలీజన్కో, లేకపోతే ఒక స్పిరిచువల్ స్టాండర్డ్కో, ఒక స్పిరిచువల్ రెల్మ్లో ఉన్న వాళ్ళకో మాత్రమే వస్తుంది అంటలేదు. ఎనీ కైండ్ ఆఫ్ పర్సన్ కెన్ గెట్ దిస్ డిసీజ్. ఈ డిసీజ్ ఎంత హారబుల్ అంటే, వెన్ యూ ఆర్ ఇన్ టు దట్ యూ ఫీల్ లైక్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్. నేను చచ్చిపోతే బాగుండు అని అనుకుంటాను, నాకు చావు వస్తే బాగుండు అని అనుకుంటాను. అండ్ దాట్స్ ద రీజన్ దిస్ ఈజ్ అ వెరీ డెడ్లీ డిసీజ్. వాట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ డిప్రెషన్. నిరాశ అనేది భయంకరమైనది. ఒకసారి ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ కూర్చొని డిస్కస్ చేస్తున్నారన్న. ఆ డిస్కషన్లో క్వశ్చన్ నెంబర్ 1, మానవుడి యొక్క మనుగడకి, అంటే మానవుడు బతకాలంటే వానికి కావాల్సింది ఏంటి అని అంటే, యూజువల్గా వచ్చే ఆన్సర్ ఏంటంటే ఫుడ్ రా అని అన్నారు. ఫుడ్ లేకపోయినా 10 to 12 days బతకవచ్చు. ఆ 10 to 12 days ఎందుకు బతుకుతాడు? వాటర్తో. ఫుడ్ లేకపోయినా, వాటర్ లేకపోయినా 3 days బతకవచ్చు. ఆ 3 days ఎందుకు బతుకుతాడు? వాట్ మేక్స్ హిమ్ టు లివ్? ఆక్సిజన్, గాలి పీల్చుకుంటాడు. గాలి లేకపోయినా, వాటర్ లేకపోయినా, ఫుడ్ లేకపోయినా 11 to 12 minutes బతకొచ్చు. ఆ 11-12 minutes ఎందుకు బతుకుతాడు? వాట్ మేక్స్ హిమ్ టు లివ్ అనే క్వశ్చన్ దగ్గర ఆగిపోయారంట సైంటిస్ట్. అయితే ఈ సైంటిస్ట్కి ఆ కాన్ఫరెన్స్ రూమ్లోకి ఛాయ్ అందించేవాడు వచ్చాడంట. వాడు వచ్చి, ఏం సార్ ఇంత సైలెంట్గా ఉన్నారు అని అన్నాడంట. అరే ఏదో లేరా అంటే, చెప్పండి సార్ అన్నాడంట.
ఒక క్వశ్చన్ ఉందరా, నీకేమర్థమవుతుంది చెప్పండి సార్ క్వశ్చన్ ఏంటన్నాడు. ఇది నా విషయం అన్నాడు. ఓ షీరా నాకు తెలుసారా ఆన్సర్ అన్నాడు. రైట్, నువ్వు ఛాయ్ అందించేవాడు, నీకేం తెలుసా? లేదు సార్ ఈ ఆన్సర్ నాకు ఖచ్చితంగా తెలుసు అన్నాడంట. ఏమరా చెప్పన్నాడు. మాకు తెలియని ఆన్సర్ నీకేముంది? ఏముంది సార్, ఆ 11 నిమిషము 12 నిమిషము గాలి దొరుకుతుందని ఆశ ఉంటే బతుకుతాడు సార్. ఆశ లేకపోతే ఎందుకు బతుకుతాడు? ఆశ, హోప్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ మేక్స్ హ్యూమన్ బీయింగ్స్ టు సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్. అండ్ దెన్ దట్ హోప్ ఈస్ లాస్ట్. ఆ ఆశే కనుక లేకపోతే, నిరాశ జీవితం ఉన్నట్లయితే బ్రతకబుద్ధి అవుతుంది. ఇది ఎవరికైనా వస్తుంది అని అనటానికి ఇదే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి. ఈరోజు నేను తెలంగాణ న్యూస్ పేపర్, ఐ ఫర్గాట్ ద టైటిల్, ఐ డోంట్ నో వాట్స్ దట్, ఐ ఫర్గాట్ ద టైటిల్. నమస్తే తెలంగాణ, ఎగ్జాక్ట్లీ నమస్తే తెలంగాణ టైటిల్ పేజ్లో ఇండియాలో ఎవ్రీ డే 21 people are committing suicide just because of marital relations అన్నమాట. కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి గొడవలు బట్టి ఎవ్రీ డే ఓన్లీ 1 ఏరియా 21 మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. 21, దట్స్ ద టైటిల్ ఇష్యూ. ఇక వేరే ఇష్యూస్ ఆలోచిస్తే ఎంత భయంకరంగా ఉంటాయో. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ బెంగళూరు సిటీ. బెంగళూరు సిటీ ఈజ్ నోన్ ఫర్ వన్ థింగ్, 1 lakh rupee శాలరీ సంపాదించే వాళ్ళు అతి ఎక్కువ మంది ఉన్నది ఇండియాలో బెంగళూరు. అతి ఎక్కువ మంది ఉన్నటువంటి బెంగళూరు 1 lakh. అయితే బెంగళూరుకి ఇంకొక పేరు కూడా ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ ది బ్యాక్ ఆఫీస్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచానికి బ్యాక్ ఆఫీస్ అంటారు బెంగళూరుని. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ 233 కంట్రీస్ యొక్క ఆఫీసెస్ ఆర్ ఇన్ బెంగళూరు. అందుకని ఇట్స్ కాల్డ్ ది బ్యాక్ ఆఫీస్ ఆఫ్ ద వరల్డ్. అయితే ఈ బెంగళూరు సిటీకి ఇంకో పేరు కూడా ఉంది. ఇట్స్ కాల్డ్ ది సూసైడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఎందుకనంటే ఎవ్రీ డే 3 people commit suicide in the metro Bangalore, in the urban Bangalore, in the rich Bangalore. 3 people. పోలీస్ వాళ్ళు ఏమని చెప్తారంటే, ఒక్క కేసు సూసైడ్ కేసు పోలీస్ స్టేషన్కి వచ్చిందంటే 6 cases మాఫీ అయిపోయినాయి అని. అంటే దట్ మీన్స్ ఎవ్రీ డే 20 people are committing suicide in Bangalore city alone. 2014లో 1136 people committed suicide in Bangalore city alone. That comes to about 3 every day. That means 20 suicides. Psychiatrists ఏమని చెప్తారు తెలుసా, ఒక్క సూసైడ్ సక్సెస్ అయిందంటే అట్లీస్ట్ 50 attempts ఉండాలి. దట్ మీన్స్ ఎవ్రీ డే బెంగళూరు ఈస్ హ్యావింగ్ 1000 suicide attempts among the elite people, elite group. సూసైడ్ అంత ఎక్కువగా ఎందుకున్నది? బికాస్ ఆఫ్ డిప్రెషన్. సూసైడ్స్ హైయెస్ట్ ఉన్నటువంటి నెంబర్ 1 కంట్రీ జపాన్, నెంబర్ 2 కంట్రీ జర్మనీ, నెంబర్ 3 is India. And that's the situation. ఈ 3 కంట్రీస్ ఏమన్నా తక్కువ? They are very rich countries. But why people are committing suicide? Is that because they don't have money? No. Is that because they don't have a status? No. Is that because they don't have people around? No. They have everything. But one thing they are missing is hope. ఆశ అనేది లేదు. ఈ సూసైడల్ టెండెన్సీ, డిప్రెషన్ అనేది పెద్ద వాళ్ళకు కూడా వస్తుంది. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు పుట్ యూ డౌన్. ఐ వాంట్ టు గివ్ యూ లిస్ట్ ఆఫ్ 5 people ఫ్రమ్ ద బైబుల్ హూ హ్యాడ్ డిప్రెషన్ ఆర్ స్ట్రెస్, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్. విపరీతమైనటువంటి ఒత్తిడికి గురైతే, లేదా వాళ్ళు చచ్చిపోవాలి అనిపించటం, లేదా వాళ్ళకి డిప్రెషన్ రావటం అనడానికి 5 people యొక్క లైఫ్ మీకు చూపిస్తాను. దీంతో మీకు ఒక విధమైనటువంటి కంఫర్ట్ కలుగుద్ది. ఎందుకని ఆ విధమైనటువంటి కంఫర్టింగ్ నోట్తో స్టార్ట్ చేయదలుచుకున్నానంటే, దిస్ మెసేజ్ క్యాన్ హ్యావ్ సమ్ రిజల్ట్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. నీతో నువ్వు యథార్థంగా ఉంటే తప్పించి దిస్ మెసేజ్ విల్ నాట్ హ్యావ్ ఎ meaning or purpose. This message is not going to be highly academic. I don't think so. I'm not going to give you lots of information. I'm not going to give you a high-ended message. It will be a down-to-the-earth message, because I myself tried to commit suicide twice, very seriously. Tried to commit suicide అంటే అర్థం ఏంటి తెలుసా? నేను చచ్చిపోతా అని ఎవడన్నాడంటే ఆడు చావుడాడు. అది ఉత్తిలే, డ్రామాగాడు, వాడు భయపెట్టాడు. నిజంగా సీరియస్గా సూసైడ్ చేసుకునేవాడు ఎవ్వరితో చెప్పకుండా వెళ్తాడు. చాలా సీరియస్గా అటెంప్ట్ చేస్తాడు. I did twice. I attempted twice. I'm going to share it as I progress. So I'm speaking out of my experience. నా అనుభవాల నుంచి మీతో చెప్తా ఉన్నాను.
కాబట్టి ఐఎమ్ వన్ విత్ యూ ఇఫ్ యు ఆర్ ఇన్ టు దట్ డిప్రెషన్ రైట్ అట్ దిస్ మూమెంట్. ఈ మూమెంట్లో అలాంటి నిరాశలో ఉన్నట్లయితే డోంట్ ఫీల్ దట్ యు ఆర్ అవే. యు ఆర్ విత్ గ్రేట్ పీపుల్. ఇన్ఫ్యాక్ట్ యు ఆర్ విత్ గ్రేట్ పీపుల్, బట్ యూ కెన్ కమ్ అవుట్. దాంట్లోంచి బయటకు వచ్చేయచ్చు. సో ఐ వాంట్ టు బ్రింగ్ యూ 5 క్యారెక్టర్స్ బిఫోర్ ఐ యాక్చువల్లీ గివ్ ది ఆన్సర్. మొట్టమొదటి క్యారెక్టర్ ఎవరో తెలుసా? ఇశ్రాయేలీలకి టాప్ మోస్ట్ పర్సన్ ఎవరంటే అబ్రహాం. ఎందుకంటే మా పితామహుడు ఆయన. హీస్ అవర్ ఫాదర్. దట్స్ వాట్ ది జూయిష్ పీపుల్ స్పీక్ అబౌట్. బట్ అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ వన్ మోర్ క్యారెక్టర్ హూ ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైన వాడు. దట్స్ మోసెస్. మోసెస్ తెలంగాణకి కేసీఆర్ ఎలాగో ఇస్రాయెల్ దేశానికి అలాగా. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడాడు కేసీఆర్, ప్రత్యేక దేశం కోసం పోరాడాడు మోషే. సో హీస్ లైక్ దాట్. మేబీ ఆఫ్టర్ 50-60 years మహాత్మా ఆఫ్ తెలంగాణ అంటారు కేసీఆర్. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ హిమ్. సో దట్స్ హౌ పీపుల్ లుక్ అట్ మోసెస్. అయితే ప్రజలు ఏమంటారనేది వదిలేదు. దేవుడు మోషే గురించి ఏమన్నా మాట్లాడి తెలుసా? నా హౌస్లో, మా ఇంటి అంతట్లో ఖతర్నాక్ అంటే ఈయన, నమ్మదగిన వాడంటూ ఈయన, నిదానమైనటువంటి వాడంటే ఈయన, యథార్థవంతుడు అంటే ఈయనే అని టాప్ స్టేట్మెంట్స్ ఇచ్చేశాడు దేవుడు మోసెస్ గురించి. హీస్ గ్రేట్ మ్యాన్. ఆయన తక్కువడేం కాదు. హీ హాస్ సో మెనీ క్రెడెన్షియల్స్ టు హిమ్. యాజ్ ఫార్ యాజ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఈస్ కన్సర్న్ హీస్ సూపర్. ఎందుకనంటే పిరమిడ్స్ 2 ఆట్లకి డిజైన్ చేసింది ఆయనే. మేనేజ్మెంట్కి హీస్ లైక్ ఎ ఫాదర్ బికాస్ డీసెంట్రలైజేషన్ అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేసింది మోసెస్. ఫైటింగ్లో సూపర్. ఒక్క దెబ్బతో మనిషిని చంపేయగలడు. కిక్ బాక్సింగ్ వచ్చా, బ్లాక్ బెల్ట్ ఉందా మనకు తెలియదు. బట్ దీస్ ఆర్ ఆల్ హిస్ క్రెడెన్షియల్స్. 40 years ఇస్రాయేలీల్ని ఎడారిలో నడిపించుకుంటూ వెళ్ళగలిగేటువంటి టాప్ మోస్ట్ లీడర్. అయితే అట్ వన్ పాయింట్ హీ వెంట్ ఇన్ టు ఎ కైండ్ ఆఫ్ ఎ డిప్రెషన్. కాదు, ఇట్స్ అల్టిమేట్ డిప్రెషన్. ఆ డిప్రెషన్లో ఆయన అన్నటువంటి మాటలు మీకు చదివి వినిపిస్తాను. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 11వ వచనం నుంచి. మే ఐ ఆస్క్ యూ వన్ థింగ్, డోంట్ ఓపెన్ యువర్ బైబుల్స్. ఎందుకు తెలుసా? మీరు ఓపెన్ చేసే లోపల నేను చదువుడు అయిపోతుంది. కాబట్టి అది మిస్ అవుతాను, ఇది మిస్ అవుతాను. ఒక పర్టికులర్ పాయింట్ వచ్చిందని నేను చెప్తాను బైబిల్ తీయమని, అప్పుడు తీయండి. ఓకే, ప్రస్తుతం యూ జస్ట్ లిసన్ టు మీ. జస్ట్ లిసన్ యాజ్ ఇఫ్ యూ ఆర్ లిసనింగ్ టు ఎ స్టోరీ. ఓకే, దట్స్ రైట్. మోసెస్ దేవుడితో మాట్లాడుతున్నాడు సంఖ్యాకాండంలో. కాగా మోషే యెహోవాతో ఇట్లనను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా. నేను ఈ సర్వజనమును గర్భమును ధరించిదినా, నేను వీరిని కంటిన, పాలిచ్చి పెంచడి తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసమని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరించలేని భారం. నా లుక్ అట్ దిస్. ఇప్పుడు దాకా అర్థమైంది అనవసరం. ఈ సెంటెన్స్ అయితే వినండి. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపదు. హలో, ఇది మోషే అంటున్నటువంటి మాట దేవుడితో. నువ్వు ఇట్లాగా నన్ను చేయదలుచుకున్నట్లయితే నన్ను ఒక్కటి చేయి, నన్ను చంపే. ఇంకా గ్రేట్ స్టేట్మెంట్ ఏంటి చూపిస్తాను. నెక్స్ట్ సెంటెన్స్, నా మీద నీకు కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపు. మనం అంటాం కదా, అరే నీకు జర పుణ్యం ఉంటుందిరా, నాకు జర విషం ఇచ్చి చంపే, రే నాకు జర విషం ఇచ్చి చంపేరా అంటాం కదా. ఈ మాట దేవునితో అంటున్నాడు మోషే. దేవునితో నీకు జర పుణ్యం ఉంటుంది నాయన, అయ్యా నీకు కొంచెం పుణ్యం ఉంటుంది. నేను చూడలేను ఈ బాధ, నీకు ఎట్లా చూడకుండా అవుతుందో అర్థం కావట్లేదు నాకు. నువ్వు అసలు బుర్రను అన్నవాక అర్థం కావట్లేదు. నీకు అసలు హృదయం ఉన్నదా, నీకు అసలు దిల్ ఉందా? నేను ఇట్లా ఏడుస్తూ ఉంటే చూసి ఆనందిస్తావా? నాకు జర విషయం ఇచ్చి చంపే. దాట్స్ వాట్ మోసెస్ said. He was into that kind of depression. అయితే చిన్న అనాలిసిస్ చేద్దామా, వై మోసెస్ వాజ్ ఇన్ టు దాట్ డిప్రెషన్. మోసెస్ ఉన్నటువంటి ఇష్యూ ఏంటి? ఇస్రాయేలీలు ఉన్నారు, మేబీ 10 to 15 lakhs, మేబీ 20 lakhs. ఈ 15-20 లక్షల మందికి మాంసం ఇవ్వాలి. ఇస్రాయేలీలు తక్కువ తినరు, మన లెక్క చటాక్ మాంసం తినేటోళ్ళు కాదు, వాళ్ళు 1 కిలో తినేటోళ్ళు. అర్థమైందా? కాబట్టి 20 లక్షల మందికి మాంసం ఇవ్వాలంటే 10 లక్షల కేజీలు ఇవ్వాలి. ఎక్కడికి వెళ్ళి తెస్తారు? 10 లక్షల కేజీలు తీసుకురావాలి మాంసం. ఎక్కడికి వెళ్ళి తీసుకురా? మా ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన బర్రెలన్నీ వేసినా కూడా అవ్వవు, గొర్రెలన్నీ కూడా వేసినా అవ్వవు. ఒక్కసారి నేను మాంసం అడుగుతాను. అది ఆయనకున్నటువంటి బాధ. అయితే ఇదే మోసెస్ ఎర్ర సముద్రం వచ్చినప్పుడు అలా టెన్షన్ పడలా. దేవా ఎర్ర సముద్రం వచ్చింది అన్నాడు. మారా అనే ప్లేస్లోకి వచ్చినప్పుడు అక్కడ చేదు నీళ్ళు వస్తే ఇశ్రాయేలీయులు గొడుగుతుంటే, రే నా మీద ఎందుకు గొడుగుతున్నారు? ఈ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది నేనా? మేఘస్తంభాన్ని ఇచ్చింది నేనా?
అగ్నిస్తంభాన్ని ఇచ్చింది నేనా? ఆ దేవుణ్ణి అడుక్కోండి, నన్ను అడుగుతారేది అని అన్నాడు ఆయన. అయితే అప్పటి వరకు ప్రతి ఇష్యూని దేవుని మీద పెట్టినాడు, ఇక్కడికి వచ్చేటప్పటికి తన మీద వేసుకుంటున్నాడు. తను డిప్రెషన్లోకి వెళ్ళడానికి కారణం ఏంటి తెలుసా? తనకు అనవసరమైనటువంటి భారాన్ని నెత్తి మీద వేసుకున్నాడు, తనకు అనవసరమైన భారాన్ని. ఇక్కడ మీలో కొంతమంది డిప్రెషన్కి వెళ్ళడానికి కారణం ఏంటి తెలుసా? నీకు అంత సీన్ లేదు, అది మోసేది. నువ్వు ఎవడు పోయమన్నాడు? వై యు ఆర్ ఆస్క్డ్ టు క్యారీ దట్? అంటే ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు అర్థమవుతుంది. అనవసరమైనటువంటి భారాన్ని నెత్తి మీద వేసుకోవటం అంటే ఏంటో ఎట్లా చెప్పంటారా? మీకు పెళ్ళి అవుతుంది, పెళ్ళై 1 సంవత్సరం అవుతుంది. పెళ్ళై సంవత్సరం అయిన తర్వాత ఓళ్ళలో ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తారు, ఏమా గుడ్ న్యూసా అని. గుడ్ న్యూస్ లేదు, సెకండ్ బైట్ బైబిల్ ఫెలోషిప్ లేదు, అట్లానే ఉంటుంది. మళ్ళీ సంవత్సరం తర్వాత ఫోన్ చేస్తారు, ఏమా గుడ్ న్యూసా అని. ఇక మీకు టెన్షన్ పట్టుకుంటుంది, ఏమని? నాకు గర్భం రావట్లేదు ఏంటి? వై ఐఎమ్ నాట్ కన్సీవ్? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, కన్సెప్షన్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్. అవునా కదా? దేవుడిచ్చేటువంటి బహుమానం, దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యం, వరం. ఒకవేళ దేవుడు నీకు గర్భం ఇయ్యలేదనుకో, నువ్వు ఏడిస్తే వచ్చేది ఏంటి? వస్తుంది ఏమన్నా? నీళ్ళు వస్తాయి, ఇంకేం రావు. పచ్చి భాషలో చెప్పాలండి, కళ్ళల్లోకి, అంతకుమించి ఇంకేం రావు. నథింగ్ కెన్ కమ్ అవుట్. మరి ఎందుకు ఏడుస్తావు? వై ఆర్ యూ క్యారింగ్ దట్ బర్డన్ ఆన్ యువర్ హెడ్? నీ మీద ఎందుకు ఆ భారాన్ని మోస్తున్నావు? కొంతమంది విపరీతంగా ట్రై చేస్తారు, కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి సక్సెస్ రాదు. వాళ్ళు దాంట్లోకి డిప్రెషన్లోకి వెళ్తారు. అయితే ప్రాబబ్లీ దట్ ఈస్ నాట్ యువర్ ఏరియా, అది నీ ఏరియా కాదేమో. అనవసరమైనటువంటి భారాన్ని నెత్తి మీద వేసుకొని నువ్వు డిప్రెషన్లోకి వెళ్తే దట్స్ నాట్ గాడ్స్ ఫాల్ట్. అందుకనే యేసయ్య ఒకసారి ఈ మాట అన్నాడు, సమస్త భారం మోసుకొనిచున్న వాళ్ళారా నా యొద్దకు రండి. సమస్త అనే మాటకి ఒక అర్థమైంది ఏంటో తెలుసా? అనవసరమైన భారం కూడా. అది నీకు అనవసరం రాదు, అది నీకు సంబంధించింది కాదు, నువ్వు అనవసరంగా క్యారీ చేస్తావు. గివ్ ఇట్ టు మీ, ఐ విల్ క్యారీ ఇట్, నేను తీసుకోపోతా. అది ఆయన అనేటువంటి పరిస్థితి. సో కేస్ నెంబర్ 1, మోసెస్ ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళాడు? అనవసరమైన భారాన్ని మోసుకెళ్తున్నాడు. ఇక్కడ ఎవరు ఉన్నారు అలాంటి వాళ్ళు? ఉంటే కనుక మోసే టైప్ అన్నాడు మీరు. రెండో వ్యక్తి ఈయన ఎవరో తెలుసా? నాకు ఓల్డ్ టెస్ట్మెంట్ అంతట్లో ఖతర్నాక్ క్యాండిడేట్ ఈయన అనిపిస్తుంది. నేను బైబిల్ కాలేజీలో చదివేటప్పుడు ఐ ప్రెజెంటెడ్ ఏ పేపర్. ఏంటంటే మా ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రొఫెసరు ఒక క్వశ్చన్ అడిగాడు, మోషే కంటే గొప్ప ప్రవక్త వస్తాడు అని అంటే మోషే కంటే గొప్ప ప్రవక్త ఎవరు? జీసస్ క్రైస్టా, మహమ్మదా? అది ఇష్యూ. ఎందుకంటే సో దట్ వీ కెన్ గివ్ ఎన్ ఆన్సర్. అట్లా రాస్తే ఆమె బుర్ర తిరిగే ఆన్సర్ నేను రాసిన, అది జీసస్ కాదు, మహమ్మద్ కాదు నా దృష్టిలో అని అన్నా. ఎవర్రా అని అంటే ఈయన. ఎందుకో తెలుసా? మోషే చేసిన ఖతర్నాక్ అద్భుతాలన్నీ కూడా ఈయన చేశాడు. మోసే కంటే ఖతర్నాక్ క్యాండిడేట్ ఈయన నాకు అనిపిస్తుంది అని అన్నా. ఎందుకు అని అంటే ఆయనలో ఫెయిల్యూర్ అనేది ఒక్కసారే కనపడింది, ఒక్కసారి. అది కూడా దేవుడు చాలా డిలీట్ చేసి పడేశాడు, అంతే. ఖతర్నాక్ క్యాండిడేట్ ఎవరు సార్ అంటే ఏలియా. ఎంత ఖతర్నాక్ క్యాండిడేట్ అంటే ప్రార్థన చేస్తే వర్షం ఆగింది, ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది, ప్రార్థన చేస్తే అగ్ని కురిసింది, ప్రార్థన చేస్తే చచ్చిపోయింది వాడిని తిరిగి లేచాడు, ప్రార్థన చేస్తే రొట్టెలు పిండి ఆగలేదు, ప్రార్థన చేస్తే నూనె ఆగలేదు, ప్రార్థన చేస్తే నది పాయలైపోయింది, ప్రార్థన చేస్తే ఏం అవ్వాలంటే అది అయ్యింది. ఒక ప్రార్థన చేశాడు, అది అవ్వాలి. ప్రభా నన్ను చంపే అన్నాడు, ఆయన సావకుండా పోయింది. జిందగీలో సావకుండా పోయింది. ఆయన రెండో క్యాండిడేట్ బైబిల్లో మనకు తెలిసినట్టు ఖతర్నాక్ క్యాండిడేట్ కదా. అయితే అంత సూపర్ లైఫ్ జీవించిన వ్యక్తి నేను చచ్చిపోవాలి అని ఎందుకు అనుకున్నాడు? నేను ఏమన్నా కల్పించి చెప్తున్నారా? 1 రాజులు 19వ అధ్యాయం 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బద్రీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసి నన్ను చంపేయి అని అన్నాడు. దీనికి 24 అవర్స్ ముందు ఏమైందో చూద్దామా? కర్మేలు పర్వతం మీద ఉన్నాడు. దేవుడు చెప్పాడు ప్రార్థన చేయరా అని. చేస్తే అగ్ని కురిసింది. మళ్ళీ దేవుడు ఇడిదిరిగి అన్నాడు, తిరిగాడు, ప్రార్థన చేయరా అన్నాడు, చేశాడు, వర్షం వచ్చింది. ఆ తర్వాత ఉరిక్కిపోయాడు కిందకి. పోతే ఒక ఆడావిడ అన్నది, రే 24 అవర్స్లో నిన్ను లేపైపోతే నా పేరు జెజబేల్ కాదు. అంతే ఉరిక్కిపోయాడు బయటికి. ఊరు బయటికి వెళ్ళి పనోడు వాడు ఇక్కడ ఉండమని చెప్పి ఆయన ఎడారిలోకి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. ఎడారిలో చెట్లు ఏముండవు, చిన్న బుష్ ఉంది. ఆ బుష్లో కుక్క లెక్క మోకరించి పడుకొని చిన్న నీడ కోసం ఎత్తుక్కొని ఆ నీడలో ఈ విధంగా అరిచి ప్రార్థన చేశాడు, దేవా నేనంత మంచోడేం కాదు, నా పితరుల కంటే నేను కూడా సేమే, కాబట్టి నన్ను లేపేవా అని దేవుడికి ప్రార్థన చేశాడు. వై డిడ్ హీ ప్రే లైక్ దాట్? వై డిడ్ హీ గో ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ డిప్రెషన్? ఎందుకని అలాంటి నిరాశకు ఆయన పోయాడు? దానికి కారణం ఒకటి,
ఎప్పుడైనా సరే ఏలియా దేవుడిని అడిగి చేసేవాడు, దేవుడు చెప్పింది చేసేవాడు. అయితే జెజ్బెల్ భయపెడితే ఉరికిపోయాడు చూసావా, అది దేవుడు చెప్పేది చేసింది కాదు. హీ మేడ్ హిజ్ ఓన్ చాయిస్, హీ డిసైడెడ్ టు డూ ఆన్ హిజ్ ఓన్. తాను సొంతగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం తప్పని తెలుసు, ఆ నిర్ణయం రాంగ్ అని తెలుసు. అయితే మానవునికి ఉన్నటువంటి లక్షణం ఏంటి తెలుసా, నేను తప్పు చేశా అని ఎవడు ఒప్పుకుంటాడు? అది ఒప్పుకున్నాడంటే కనుక సినిమా డైలాగ్ అని చేశాడు తప్పు, అది సినిమా డైలాగ్ అని అర్థం. ఒప్పుకోలేదు, హీ డిడ్ నాట్ అగ్రీ, ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఏలియా తప్పు ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడక చచ్చిపోదాం అనుకున్నాడు. మీలో కొంతమంది యు మేడ్ రాంగ్ చాయిసెస్. ఒక అమ్మాయి మంచిగా కనబడుతుంది, అర్థమైందా, బాగుంది కదా అని చేసుకుంటావు, చేసిన తర్వాత అసలు రూపం బయటపడుతుంది. నీ పేరు ఏంటంటే ఏంజల్ ఉంటుంది, పెళ్ళైన తర్వాత డేంజర్ అవుతుంది. ఇది ఏం చేస్తావు? అరే నువ్వు తప్పు చేసినావారంటే తప్పు చేసినాను అంటాడా? అంటూ 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 సావనన్నా చేస్తాడు కానీ నేను తప్పు చేసినా అంటాడు. మీలో మస్తు మంది ఉన్నారు ఇక్కడ కూర్చొని, నాకు తెలుసు. ఒప్పుకోరు, మీరు నిరాశలోకి వెళ్ళారు. ఎందుకంటే యూ మేడ్ ఎ రాంగ్ డెసిషన్. మీరు ఒక తప్పుడు నిర్ణయం తీశారు, అర్థమైందా? డింపుల్ చూసి పెళ్లి చేసుకుంటావు, పెళ్ళి అయిన తర్వాత డింపుల్ పోద్ది, సచ్చినట్టు డింపుల్ కాపాడేదో ఉన్నట్టు ఉండాలి. అది నీ బతుకు. బస్ యు లివ్ లైక్ దాట్. యు ఆర్ ఇన్ టు డిప్రెషన్ బికాస్ యు మేడ్ ఎ రాంగ్ చాయిస్. ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి డిప్రెషన్కి వెళ్ళడానికి ఇది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్, ఈయన ఎవరో తెలుసా? ఖతర్నాక్ క్యాండిడేట్ నా దృష్టిలో. ఏం సార్ ఈయన ఎందుకు ఖతర్నాక్ సార్? ఇందాక ఏలియా ఖతర్నాక్ అన్నావు కదా. ఎస్, మోసెస్తో పోల్చుకుంటే ఏలియా ఖతర్నాక్. మరి ఈయనెందుకు ఖతర్నాక్ అంటే లైట్లు లేని దినాల్లో, మైకులు లేని దినాల్లో, కార్లు లేని దినాల్లో, అర్థమైతే మీటింగ్లు పెట్టడం అంటే ఏంటో తెలియని దినాల్లో, పోస్టర్లు అతికించడం అనేది లేని దినాల్లో, ప్యాంప్లెట్లు ఇవ్వటం లేని దినాల్లో, సూర్యుడు ఉదయించినప్పటి నుంచి దిగే లోపల 1,20,000 మందికి సువార్త అందించాడు. 1,20,000. జోనా సూపర్ క్యాండిడేట్, అర్థమైందా? ఇంతమందికి సువార్త అందించిన తర్వాత ఆయనకి ఎప్పటికైనా ఖుషి రావాలి, కానీ ఆయన ఖుషి రావాలి. నన్ను చంపేవారు అని అరిచాడు ఆయన, నన్ను చంపే ప్రభు అని. ఇజ్ ఇట్ ట్రూ? జోనా చాప్టర్ 4:3. లెట్ మీ రీడ్. నేను ఇక బ్రతుకుడు కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను ఇక బ్రతకనియకు, చంపుమని యెహోవాకి మనవి చేశాడు. ఎందుకు చేశాడు అలాగా? ఎందుకని జోనాకి కోపం వచ్చింది అని అంటే, మనలో కొంతమంది డిప్రెషన్ వెళ్ళడానికి కారణం మూడోది ఏంటి తెలుసా? కుళ్ళు, కచ్చి, ఎన్వి, ప్రైడ్ అంటారే అది. ఓనర్స్ నేబర్స్ ఎన్వి, ఓనర్స్ ప్రైడ్ అంటారే అది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. మనకి డిప్రెషన్ రావడానికి ఆ రోజు రిజల్ట్ వచ్చింది, ఎంబీఏ రిజల్టో లేకపోతే డిగ్రీ రిజల్టో ఇంటర్మీడియట్ రిజల్టో. మీ అమ్మాయి ఇంట్లోకి చాలా సైలెంట్గా వచ్చింది. సైలెంట్గా రాగానే మీకు అర్థమైంది రిజల్ట్ ఏంటో, అడగడానికి కూడా దమ్ము లేదు. అర్థమైందా? మమ్మీ కష్టపడి రాసిన మమ్మీ, ఏంటో మమ్మీ పేపర్లో నెంబర్ కనపడట్లేదు అని ఏదో అంటది. అర్థమైందా? అంటే ఇక ఏం తిట్టలేక బాధపడలేక అట్లా సైలెంట్గా కూర్చొని ఉంటారు. అర్థమైందా? ఇంట్లో ఒకటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు, అంతకు మించి ఇంకేముంటుంది, అంత మామూలు. ఈలోగా పక్కింటి అంటే వస్తుంది, ఏమండి బాగున్నారా అనుకుంటూ వస్తుంది. ఆవిడ వస్తూ ఏమైంది మీ అమ్మాయి రిజల్ట్ అని అంటే ఏదో ఇంకా చూడలేదు, ఎందుకంటే నిజం చెప్పరు కదా ఫెయిల్ అయిందని. ఇంకా చూడలేదు. అవునా చూడలేదు, గబగబా చూడమను, మా అమ్మాయికి ఫస్ట్ క్లాస్ వచ్చిందిలే. ఇక చూడు ఎలా బతుకు ఎలా ఉంటుందో. ఇప్పుడు బాధ ఏంటి తెలుసా? వీళ్ళ అమ్మాయి ఫెయిల్ అయింది కాదు, పక్కింటి అమ్మాయి పాస్ అయింది, అది మన బాధ. దాన్నే డిప్రెషన్ అంటారు. ఇంకా అంత నాకెందుకు? సింపుల్ చెప్పమంటారా? మీరు ఇలాంటి యూత్ మీటింగ్కి మంచి డ్రెస్ వేసుకొని వస్తారు, పోరలు. అర్థమైనా? మీరు చర్చికి వెళ్ళినప్పుడు పట్టు చీర కట్టుకొని వెళ్తారు. మీ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఇంటికి వచ్చే లోపల ఎంతమంది లైకులు కొట్టారన్నట్లు ఎంతమంది అడిగారని. ఒక్కడు కూడా నీ చీర గురించి కానీ డ్రెస్ గురించి అడగలేదనుకో, ఆ రాత్రి భోంచేస్తారు. చెయ్యు. ఫ్రాన్సిస్ బేకన్ ఏమంటాడు తెలుసా? వస్తువు కొన్నప్పుడు ఎవరికి సుఖము సంతోషం ఉండదంట. ఆ కొన్న వస్తువుని ఎవరైనా మెచ్చుకుంటే అప్పుడు వస్తుందంట ఖుషి. బా కథ రాకుంది. అప్పుడు ఎప్పుడు అనకపోతే ఏం బాధ, ఎంత కష్టపడదో ఆలోచించండి. అవునా కదా? దట్ సింపుల్. మీలో కొంతమందికి కచ్చి ఉన్నది, కుళ్ళు ఉంది. మీలో ఎంతమంది మాట అనరు? సార్ నేను క్రిస్టియన్, చర్చికి వస్తాను. వాడు ఎప్పుడు చర్చికి రాడు. వాడి క్లాస్ ఫస్ట్ ఎందుకు వచ్చింది? నాకెందుకు రాదు అని బాధపడ్డు, వాడికి ఎందుకు వచ్చిందని బాధపడుతూ ఉంటాడు. That's your problem. That's envy. Envy cannot satisfy your life. It creates a ripple in you. మీలో ఒక వలయాన్ని సృష్టిస్తూ ఉంటుంది. జోనాకు వచ్చినటువంటి బాధ ఏంటి తెలుసా? అశ్షూరీయులు ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళని క్షమిస్తున్నాడు, దేవుడు వాళ్ళ యొక్క ప్రార్థన ఆలకిస్తున్నాడు. మనోడికి టెన్షన్ పెరిగిపోయింది. ఇది మూడోది.
మొదటిది అనవసరమైన భారం నెత్తి మీద వేసుకోవటం, రెండోది అనవసరమైన నిర్ణయం తీసుకోవటం, మూడోది అనవసరమైన వాళ్ళ కోసం టెన్షన్ పడతాం. అర్థమైందా? నాలుగో వ్యక్తి చూద్దాం. న్యూ టెస్ట్మెంట్లో జీసస్ తర్వాత అంత సూపర్ క్యారెక్టర్ ఇంకొకటి లేడు, పాల్. అతి ఎక్కువ దేశాలు తిరిగినవాడు, అప్పట్లో అతి ఎక్కువ మందికి సువార్త బోధించినటువంటి వాడు, అతి ఎక్కువ సంఘాలు స్థాపించినటువంటి వ్యక్తి. ఆయన కూడా ఒకసారి డిప్రెషన్కి వెళ్ళాడు. 2 Corinthians chapter 1 verse 8, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదమని నమ్మకం లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుంది. లుక్ ఎట్ దట్ లాస్ట్ వర్డ్, కృంగిపోతుంది. వి డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ స్ట్రెస్. మా మీద వచ్చినటువంటి ఒత్తిడికి, మా మీద వచ్చినటువంటి భారానికి మేము చచ్చిపోతామనేటువంటి భయంతో కృంగిపోయాము. వి గాట్ డిప్రెస్డ్. అది ఆయన అంటున్నటువంటి మాట. భయంతో కృంగిపోవటం అంటే ఏంటి తెలుసా? 25 స్టేర్స్ ఉన్నటువంటి ఒక బిల్డింగ్ మీదకి తీసుకెళ్ళి ఎవరినైనా తోస్తే వాడు ఎప్పుడు చచ్చిపోతాడు తెలుసా? నేల మీదకి వచ్చిన తర్వాత కాదు, మధ్యలోనే చచ్చిపోతాడు. హీ విల్ డై బికాస్ హీ లూజెస్ హోప్ బిఫోర్ హీ రీచెస్ గ్రౌండ్. గ్రౌండ్ రీచే లోపల హీ లూజెస్ హోప్. అది కృంగిపోవటం అంటే. పాల్ ఎందుకు అలాంటి కృంగిపోయే పరిస్థితికి వచ్చాడంటే బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ ప్రెషర్స్. మీలో కొంతమందికి అలాంటి ఎక్స్టర్నల్ ప్రెషర్స్ ఉన్నాయి, అందుకే నిరాశకు గురయ్యారు. 4 అయిపోయారు. 5వ వ్యక్తి గురించి చెప్పడానికి ముందు ఒక డిస్క్లైమర్ ఇవ్వాలి నేను మీకు. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. ఐ లవ్ జీసస్ క్రైస్ట్ వెరీ మచ్. ఐ బిలీవ్ ఇన్ హిమ్. హీ ఈజ్ మై సేవియర్. హీ ఈజ్ మై లార్డ్. హీ ఈజ్ ద పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఎవర్ లివ్డ్ ఆన్ దిస్ ఫేస్ ఆఫ్ ఎర్త్. He is the perfect incarnation. There is no doubt about him. He is God. ఆయన దేవుడు. ఆయన గురించి నాకు ఎటువంటి నెగటివ్ లేదు. లెట్ మీ గివ్ దిస్ డిస్క్లైమర్. బట్ he himself went through a kind of stress which is extreme. ఎంత ఎక్స్ట్రీమ్ వెళ్ళాడంటే గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసేప్పుడు స్టేజ్ 1, తండ్రి ప్లాన్ బి ఏమన్నా ఉంటే ఆలోచించకూడదా? ప్లాన్ ఏ నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ టు డై ఆన్ ద క్రాస్. నాకు సిలువ మీద చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. దట్స్ వాట్ హిస్ ప్రేయర్ వాస్. సెకండ్ టైం మళ్ళీ ప్రేయర్ చేస్తున్నప్పుడు తండ్రి అయ్యో యేసయ్య తన కుమారుడు విలవిల్లాడిపోతున్నాడు, హీస్ అనేబుల్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్ అని దేవదూతలను పంపించాడు. థర్డ్ టైం ప్రేయర్ చేస్తున్నప్పుడు చెమట పట్టేసింది. అది కోల్డ్ క్లైమేట్, వింటర్ టైం, తోటలో నైట్ టైం చెమట పట్టి చెమట తర్వాత బ్లడ్ బయటకు వచ్చింది. హెమటోడ్రోసిస్ అయిపోతుంది. తన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయింది. తనకి బహుశా టెంపరేచర్ వచ్చి ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, విపరీతమైనటువంటి స్ట్రెస్ గుండా ఆయన వెళ్ళాడు. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, బికాస్ హీ వెంట్ త్రూ దట్ స్ట్రెస్, అలాంటి ఒత్తిడి గుండా వెళ్ళాడు కాబట్టి, బికాస్ హీ వెంట్ త్రూ దట్ మూమెంట్ ఇన్ హిస్ లైఫ్, హీ కెన్ అండర్స్టాండ్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ టు డిప్రెషన్. నిరాశలో ఉన్న వాళ్ళని ఆయన అర్థం చేసుకోగలడు. Let me give you this classic example from Congo. Congo is a country in South America. It is ruled by a man called Fidel Castro. Fidel Castro is a man who never allowed Christianity in that country. There was a doctor from UK. Her name is Dr. Helen. She started a small dispensary, a small clinic in Congo. ఆమె స్టార్ట్ చేసిన తర్వాత ఆ హాస్పిటల్ నెమ్మదిగా పెద్దదైంది. There are few nurses who are working with her. ఆమె ఈ లేడీస్కి, విమెన్కి ట్రీట్ చేస్తూ అట్ ద సేమ్ టైమ్ షీ యూస్ టు షేర్ గాస్పెల్. గవర్నమెంట్కి తెలిసింది, అందుకనే మిలిటరీ వాళ్ళని పంపించారు. వాళ్ళు ఏం చేశారు? హాస్పిటల్ని డిమాలిష్ చేశారు. నన్స్ని, తర్వాత ఉన్న డాక్టర్స్ని, లేడీ డాక్టర్స్ని వాళ్ళు అబ్యూజ్ చేశారు. ఫిజికల్లీ, సెక్షువల్లీ వాళ్ళని అబ్యూజ్ చేసి వదిలిపడేశారు. 3 days అటువంటి పరిస్థితుల్లో ఉంటే ఒక ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. ఆ కోమాలోకి వెళ్ళిన ఆమెను డాక్టర్ హెలెన్ ట్రీట్ చేస్తూ ఉంది. 3rd day ఆమె కోమాలోంచి బయటకు వచ్చింది. బయటికి రాగానే ప్రైజ్ ద లార్డ్ అంటది హెలెన్. ఆమెను చూసి కళ్ళు తెరిచి ఆమె మాట్లాడుతుంటే, నాకు ఇంజెక్షన్ ఇచ్చి చంపేవా అని అడుగుద్దామె. వాట్ హ్యాపెన్? నేను ప్రార్థన చేస్తే దేవుడు నీకు జీవాన్ని ఇచ్చాడు, చంపేయటానిక కాదు. నీకు నా ప్రాబ్లం తెలీదు, చెప్పు నీకు వాట్స్ యువర్ ప్రాబ్లం అంటే, ఈ కంట్రీలోకి ఎంటర్ అవ్వకముందు దేవుడికి నేను ఒక వాగ్దానం చేశాను. ఏమన్నా తెలుసా? ప్రభా, చచ్చిపోయేదాకా నీ సేవ చేస్తాను, కన్యకగా ఉండి నేను సేవ చేస్తాను, నేను చచ్చిపోయేటప్పుడు నీ దగ్గరకు వచ్చి నేను సేవ చేశాను, ఐఎమ్ ఎ వర్జిన్ అని చెప్పాలి అనుకున్నాను. 4 రేప్ చేశారు.
దే హ్యావ్ రాబ్డ్ మై వర్జినిటీ. నా యొక్క కన్నరికాన్ని దోచేశారు వాళ్ళు. ఐ డోంట్ వాంట్ టు లివ్ అని అంటే డాక్టర్ హెలెన్ అంటుంది, ఏం పర్లేదులే, నువ్వు ఈ ఫిజికల్ బాడీ తయారులో పరలోకానికి నేను కన్యను అని చెప్పుకోవడానికి గాడ్ సైట్లో యువర్ వర్జిన్ అంటే, ఆర్ యు అ వుమన్? ఆర్ యు నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ ఐ హ్యావ్? ఫర్ మీ ద హైయెస్ట్ వర్చ్యూ ఇస్ వర్జినిటీ. నాకు అతి ఉత్తమమైనది కన్నరికం. ఐ లాస్ట్ ఇట్. కాంట్ యు అండర్స్టాండ్ మై అగనీ అని అంటే డాక్టర్ హెలెన్ అంటది, కెన్ యూ కీప్ క్వైట్? నీకు నలుగురు రేప్ చేశారు. నిన్ను నలుగురు రేప్ చేస్తున్నప్పుడు నన్ను 7 రేప్ చేశారు. 6వ వ్యక్తి రేప్ చేస్తున్నప్పుడు నేను కూడా నీకులాగే చచ్చిపోదాం అనుకున్నాను. బట్ గాడ్ సెడ్ దట్స్ నాట్ యువర్ ప్రాబ్లం. That's not your mistake. I still have a concern for you. I have a purpose even for this. నిన్ను ఒక కంఫర్టర్గా వాడతాను అన్నాడు. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఐఎమ్ కంఫర్టింగ్. నిన్ను కంఫర్ట్ చేస్తున్నాను. మై ఫ్రెండ్స్, డూ యూ నో వై ఐఎమ్ గివింగ్ దిస్ ఎగ్జాంపుల్? మనకలాగా జీసస్ క్రైస్ట్ బాధపడ్డాడు కాబట్టి ఆయన మన బాధను అర్థం చేసుకుంటాడు. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే? మెనీ టైమ్స్ యూ పీపుల్ ట్రై టు సే దిస్, హే క్యాన్ యూ అండర్స్టాండ్ మై ప్రాబ్లం? ఈ ప్రపంచంలో నా ప్రాబ్లం ఎవరు అర్థం చేసుకోలేడు. ఐ యాక్సెప్ట్ దట్ స్టేట్మెంట్. నేను ఒప్పుకుంటా ఆ స్టేట్మెంట్. ప్రాబబ్లీ నోబడీ అండర్స్టాండ్స్ యువర్ ప్రాబ్లం. ఎందుకో తెలుసా? నీకే అండర్స్టాండ్ అవ్వలేదు, ఇంకెవరికి ఏం అండర్స్టాండ్ అవుతుంది? యూ యోర్ సెల్ఫ్ నాట్ ఏబుల్ టు పజల్ ఇట్ అవుట్. You're not able to analyze it out. How can somebody else do it? But can I tell you one thing? ఈ ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకునే ఒకడున్నాడు. దట్స్ జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ ఎనీ ప్రాబ్లం అర్థం చేసుకుంటాడు. ఏం అర్థం చేసుకుంటాడు సార్? నన్ను మోసం చేసిన తెలుసా? మా సొంత డాడీ, మా మమ్మీ, మా అన్న, మా తమ్ముడు, నా భర్త, నా భార్య, నేను ప్రేమించింది నన్ను మోసం చేశారు. అవునా? జీసస్ ఏమంటాడు తెలుసా? నాకు కూడా సేమ్ సిచ్యువేషన్. 12 మందిని సెలెక్ట్ చేసుకున్నా, హ్యాండ్ పిక్ చేసుకున్నా, 3.5 సంవత్సరాలు వాళ్ళు నాతో తిప్పుకున్నా. అట్ ద ఎండ్ ఆఫ్ 3.5 years 30 రూపాయలు అమ్మేశాడు ఆ 12 మందిలో ఒకడు. బయటోడు కాదు. ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ యు మెంట్. జీసస్, కెన్ యూ అండర్స్టాండ్ దిస్? నేను ఒక ఆయన్ని బాగా ప్రేమించా, మా ఇంట్లో వ్యక్తిని, హీ డైడ్. ఐ నో, ఐ కెన్ అండర్స్టాండ్ దాట్. లాజర్ చచ్చిపోయినప్పుడు నేను కూడా ఏడ్చిన. జీసస్ ఎవరైనా తప్పు చేస్తే తిడితే బాగానే ఉంటుంది. ఏ తప్పు చేయకుండా ఏలెత్తి చూపిస్తే ఏం చేయాలో అర్థం కాదు. ఐ నో దాట్. పిలాతు పక్కన వచ్చినప్పుడు నా సిచ్యువేషన్ కూడా అదే. మంచి పని చేసినప్పుడు ఎవడైనా తిడితే ఎంత కోపం వస్తుంది సార్. జిందగీలో ఇలాంటి మంచి పని చేయకూడదు అనుకుంటావు. సేమ్ సిచ్యువేషన్ నాకు కూడా. సమరయ స్త్రీతో మాట్లాడుతుంటే నా సొంత డిసైపుల్స్ తప్పుగా అర్థం చేసుకున్నారు. జీసస్, నాకున్న స్ట్రెస్ నీకేం తెలుసు? రేపొద్దున ఎగ్జామ్ ఉంది, రేపొద్దున ఇంటర్వ్యూ ఉంది, రేపొద్దున పెళ్లి చూపులు ఉన్నాయి, రేపొద్దున నేను ఆ పని చేయాలి. ఐ నో దాట్. రేపు సిలువ మీద చచ్చిపోవాలి గెత్సెమనే తోటలో. నా సిచ్యువేషన్ కూడా అదే. I've gone through every problem you have gone, my friend. I can understand you. అందుకనే హీబ్రూలకు రాసినటువంటి గ్రంథకర్త ఏమంటాడు తెలుసా? మన యాజకుడు అంటే ఎవరు తెలుసా? మన పూజారి అంటే ఏంటి తెలుసా? ఎవరికైతే వెళ్ళి మనకున్న బాధలు చెప్పుకుంటామో ఆయన మన బాధల్ని అర్థం చేసుకోగలడు. ఎందుకో తెలుసా? ఆయన మనకులాగా అన్ని బాధలు అనుభవించాడు. ఓన్లీ వన్ డిఫరెన్స్. ద డిఫరెన్స్ ఇస్ దిస్: బాధల్లో మనం పడిపోయాం, బాధల్లో ఆయన నిల్చొని ఉన్నాడు. బాధల్లో మనం పాపం చేసాం, బాధల్లో పాపం చేయకుండా ఉన్నాడని. హీఈస్ ద ఓన్లీ వన్ హూ ఇస్ సిన్లెస్. So he's the only one who could take the maximum stress. So he can understand your depression, my friends. He can be with you in your depressive state. నువ్వు ఉన్నటువంటి ఆ నిరాశ స్థాయిలో ఆయన నీతో ఉండగలడు. I gave you 5 characters. These are not ordinary people. They are spiritual giants, including Jesus Christ. అయితే ఆ నిరాశలో దేవుడు మనల్ని ఉండాలని ఆశపడలేదు. అందుకనే హీ గేవ్ us few characters who went into depression and came out. So I want to look at the 6th character. ఈ 6th character డిప్రెషన్లోకి వెళ్ళి బయటకు వచ్చాడు. ఈ 6th క్యారెక్టర్ ఎవరు అని అడుగుతారేమో. ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా, మానవుల్లో భూలోకంలో జీవించిన వాళ్ళు నీకు ఇష్టమైన వాళ్ళు ఒక 5 పేర్లు చెప్పంటే ఆ 5లో ఈయన పేరు ఉంటుందేమో. ఎందుకో తెలుసా? మీరు ఆ దిల్ కా తుకడా అంటారు ఆయన్ని. నా హృదయానుసారుడు దావీదు. 5 క్యారెక్టర్స్, టాప్ 5 క్యారెక్టర్స్లో డేవిడ్ ఒకడు ఖచ్చితంగా ఉంటాడు. జీసస్ క్రైస్ట్ తన్ను తాను ఏమని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు తెలుసా? దావీదు కుమారుణ్ణి అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. హీఈస్ ఎ గ్రేట్ పర్సన్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. 51, 52 వచ్చేదాకా ఖతర్నాక్ లైఫ్ జీవించాడు, పర్ఫెక్ట్ లైఫ్. ఆయన పాటలు పాడితే దెయ్యాలు పారిపోయాయి. మనలో కొంతమంది పాడితే దెయ్యాలు వస్తాయి. That's the contrast.
ఆయన పాడితే దెయ్యాలు వెళ్ళిపోయాయి. అలాంటి అమేజింగ్ వర్షిప్ లీడర్ ఖతర్నాక్ పాటలు రాశాడు. ఆయన జీవితంలో వచ్చినటువంటి పాటలు. అయితే అట్ ద ఏజ్ ఆఫ్ ప్రాబబ్లీ 52-53 తన లైఫ్లో డిప్రెసివ్ మూడ్ స్టార్ట్ అయిపోయింది. ఆ డిప్రెసివ్ మూడ్కి దెర్ ఆర్ సెవరల్ రీజన్స్. రీజన్ నెంబర్ 1, ఆయన చెయ్యాల్సిన పని చేయలేదు. యుద్ధానికి వెళ్ళలేదు. రెండోది, చెయ్యాల్సింది చెయ్యినప్పుడు చెయ్యకూడదు చేస్తావు. బజ్జీలు ఎక్కువ తిన్నాడు, బర్గర్ ఎక్కువ తిన్నాడు, మేడ మీద ఎక్కువ తిరుగుతూ ఉన్నాడు. ఎందుకనంటే గ్యాస్ ఎక్కువైపోయినది. ఈ టైంలో ఎవరో ఒక అమ్మాయి కనబడింది స్నానం చేస్తూ. మనోడు తట్టుకోలేకపోయాడు, కిందకు వచ్చాడు. రే ఆ అమ్మాయిని తెప్పి అన్నాడు. రాజు కదా, ఆ అమ్మాయి నోరు మూసుకొని ఉన్నది. ఆమెతో చేయాల్సిన పనులన్నీ అయిపోయినాయి. ఆయన స్నానం చేసి డెట్టాలతో పని అయిపోయింది అనుకుంటాడు. మీలో చాలా మంది చేస్తారు కదా, వెళ్ళి ఇంటర్నెట్లో చూడకూడదు చూసేసి, అర్థమైందా, మీరు వీలైతే హిస్టరీలోకి వెళ్ళి డిలీట్ చేసేసి అయిపోయింది అని అనుకుంటారు. దట్స్ వాట్ యూ ట్రై టు డూ. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ డేవిడ్ డిడ్. అది అయిపోతే 3 నెలల తర్వాత వచ్చింది ఆమె. వచ్చి, సార్ నాకు గర్భం వచ్చింది అన్నాడు. మీ ఆయన ఎక్కడున్నాడు? 6 months అయింది సార్ యుద్ధంలోకి వెళ్ళి. ఏం చేయాలో అర్థం కాలేదు. మై ఫ్రెండ్స్, వెన్ యూ డూ సమ్ థింగ్స్ which are very bad and you think nobody knows, let me tell you one thing, they will be in you as a residue. నీలో ఉండిపోతుంది, అది లోన అక్కడ ఉండిపోయింది. ఆ అమ్మాయి వచ్చి నాకు గర్భం వచ్చింది నన్ను ఏం చేయమంటావు. దాన్ని మాఫీ చేయడానికి భర్తను పిలిపిస్తాను ట్రై చేశాడు. వాడు ఊరుకోలేదు, వాడిని చంపేశాడు ఫ్రంట్ లైన్లో పెట్టి. సెకండ్ మిస్టేక్ అది. ఒకటి అడల్టరీ చేశాడు, రెండోది మర్డర్ చేశాడు, మూడో ప్రాబ్లం ఏంటి తెలుసా, ఆ ప్రేమించినటువంటి అమ్మాయికి ఒక కొడుకు పుట్టాడు. వాడికి సిక్నెస్ వచ్చింది. సిక్నెస్ పోవాలని దేవుని సన్నిధిలో విపరీతంగా ప్రార్థన చేశాడు. మీరు మీ గర్ల్ ఫ్రెండ్ కోసం, బాయ్ ఫ్రెండ్ కోసం ప్రార్థన చేస్తారు కదా, సేమ్ చేశాడు. పోయాడు, కొడుకు చచ్చిపోయాడు. దేవుడు తన కృపలో బాబుని లేపేశాడు. ఆడు బతుకున్నట్లయితే ఈడు ఎలా వచ్చాడ్రా అంటే ఎంత భయంకరమైన ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వచ్చేదో వాడి గురించి. నాకు పెళ్లి కాకముందు నేను ఈ అమ్మాయితో చెడు తిరుగుతుంటే పుట్టినోడు అని చెప్పాల్సి వచ్చేదేమో. దేవుడు ఎంత మంచోడో చూడండి, లేపేశాడు వాడిని. కానీ దావీదుకి అదొక బాధగా మిగిలిపోయింది. ఫోర్త్ వన్, దావీదు సొంత కూతుర్ని ఇంకో కొడుకు రేప్ చేశాడు. ఎంత భయంకరం ఆలోచించాడు. ఏం సార్ మీ అమ్మాయిని రేప్ చేశారంట కదా? అవును సార్. ఎవరు సార్ రేప్ చేసింది? ఎవరి మీద అనుమానం ఉందా? అనుమానం ఉంది. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు నా కొడుకే. నీ కొడుకేనా? ఎస్ సార్ కొడుకే. అన్న బ్రదరే రేప్ చేశాడు. ఎంత ఘోరమో ఆలోచించుకోండి. ఆ తర్వాత తన సొంత కొడుకు అబ్షాలోం ఈయన్ని చంపడానికి తిరిగాడు. అక్కడితో ఆగిపోయిందా? తనకి ఇష్టపడినటువంటి భార్య తన్ని హేట్ చేయడం మొదలుపెట్టింది. అక్కడితో ఆగిపోయిందా? 17 యుద్ధాలు చేసి ఇశ్రాయేలీలకి ఒక మంచి స్థానాన్ని ఇచ్చాడు, ఒక సెక్యూర్ కంట్రీని ఇప్పించాడు. ఆ తర్వాత ఏమైంది తెలుసా? వాళ్ళు చీకొట్టేశారు, పంపించేశారు. ఇన్ని ప్రాబ్లమ్స్ చూడండి. వీటన్నిటితో హీ వెంట్ ఇన్ టు ఎ కైండ్ ఆఫ్ ఎ డిప్రెషన్. ఆ డిప్రెషన్లో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాకుండా యోర్దాను నది పక్కన ఒక చిన్న పాత్ ఉంటుంది. ఆ పాత్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. హెర్మోన్ అనే మౌంటైన్ మీదకి వెళ్ళిపోయాడు. ఆ మౌంటైన్ మీద ఒక రిచ్ పర్సన్ ఉన్నాడు. రాజుగారిని చూసి, సార్ రండి సార్ మా ఇంట్లో ఉండండి అన్నాడు. రాజుగారు అతన్ని రిచ్ మ్యాన్ ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు తనని దర్శించాడు. ఆ డిప్రెషన్లోంచి డేవిడ్ బయటకు వచ్చాడు. డిప్రెషన్లోంచి డేవిడ్ బయటకు వచ్చిన తర్వాత ఒక పాట రాశాడు. అదే 42వ కీర్తన. కెన్ యూ ఓపెన్ దట్ నౌ? Psalm 42. I want you to open that. మీలో కొంతమందికి క్వశ్చనింగ్ ఫేస్ వస్తుంది. I want to see that face and then I want to go ahead. ఖచ్చితంగా Psalm 42. ఒకవేళ మీరు ఇప్పటికే బైబిల్ తీసినట్లయితే Psalm 42, మీలో కొంతమంది ఇమీడియట్గా Psalm 42 పైన ఏముందో చూస్తారు. అక్కడ డేవిడ్ అని కనబడదు, కోరహ్ కుమారులు అని కనబడుతుంది. మీలో ఇమీడియట్గా వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటి, సరిగ్గా బైబిల్ చదవాలి, అందుకనే డేవిడ్ సామ్ అంటాడు. మీలో థియోలాజియన్స్ అనేటువంటి క్వశ్చన్ ఇది. హలో ప్లీజ్, అలాంటి పిచ్చి ప్రశ్న లేదు. లెట్ మీ టెల్ యూ వై ఐఎమ్ కాలింగ్ దిస్ యాజ్ డేవిడిక్ సామ్. ఇది డేవిడ్ సామ్ అని ఎందుకు అంటున్నాడు? ఈవెన్ దో ఇట్ ఈస్ రిటర్న్ యాజ్ బిన్ అస్క్రైబ్ టు కోరహ్, సన్స్ ఆఫ్ కోరహ్. కోరహ్ అంటే ఎవరో తెలుసా? సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కనబడతాడు. అతను చేసిన తప్పుకి దేవుడు కోపం వచ్చి ఎర్త్ని ఓపెన్ చేసి దాంట్లో పెట్టి చంపేశాడు. అయితే వాళ్ళ కొడుకులు బతుకున్నారు. కోరహ్ నుంచి డేవిడ్కి మధ్యలో 500 years ఉన్నాయి. అయితే కోరహ్ తర్వాత వాళ్ళ కొడుకులు ఒక బ్యాండ్ స్టార్ట్ చేశారు. ఆ బ్యాండ్ పేరే సన్స్ ఆఫ్ కోరహ్. ఇట్స్ అ బ్యాండ్. ఆ బ్యాండ్ వాళ్ళు కొన్ని పాటలు రాశారు. కొన్ని పాటలు వాళ్ళు రాసినవి కాదు,
టాప్ పీపుల్ రాసిన పాటలకి వీళ్ళు మ్యూజిక్ ఇచ్చారు. దిస్ ఈస్ ద సామ్ రిటన్ బై డేవిడ్, మ్యూజిక్ గివెన్ బై సన్స్ ఆఫ్ కోరా. అందుకనే సన్స్ ఆఫ్ కోరా అని ఇచ్చారు. దీన్ని డేవిడిక్ సామ్ అంటానికి ఐ విల్ గివ్ యూ హిస్టారికల్లీ హౌ దిస్ ఎగ్జాక్ట్లీ ఫిట్స్ ఇన్ టు ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ డేవిడ్. డేవిడ్కు ఉన్నటువంటి అనుభవాల్ని మనం చూడబోతున్నాం. లెట్స్ సీ సామ్ 42. సామ్ 42కి 11 వర్సెస్ ఉన్నాయి. 11 వర్సెస్లో 6 వర్సెస్ ఈ యొక్క రైటర్ డేవిడ్ తనకున్నటువంటి డిప్రెషన్ని డిఫైన్ చేస్తున్నాడు, డిస్క్రైబ్ చేస్తున్నాడు, ఎనలిటికల్గా గ్రాఫిక్గా చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఐ వాంట్ టు గో ఇన్ టు దోస్ డీటెయిల్స్. ఎందుకో తెలుసా, వెన్ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు దోస్ డీటెయిల్స్, ఇక్కడ ఉన్నటువంటి మీలో చాలా మందికి హార్ట్కి తగులుతుంది. మీలో చాలా మంది ఇమీడియట్ యా ఇట్స్ అబౌట్ మీ అని మీరు అనుకుంటారు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సే దట్, ఆ విధంగా చేయగలిగినట్లయితే లాస్ట్ 5 వర్సెస్ ఆ డిప్రెషన్ నుంచి డేవిడ్ ఎలా బయటకు వచ్చాడో చెప్తాను. కాబట్టి ఇఫ్ యూ క్యాన్ అప్లై దోస్ థింగ్స్, ఈ యొక్క గ్రౌండ్లోంచి ఇంటికి వెళ్ళేటప్పుడు డిప్రెషన్ మూడ్ నుంచి డిలైట్ఫుల్ మూడ్లోకి మీరు రాగలుగుతారు. ఆందోళన చెందేటువంటి వాళ్ళు ఆరాధించుకుంటూ వెళ్తారు, కంగారు పడేటువంటి వాళ్ళు కీర్తించుకుంటూ వెళ్తారు, కృంగిపోయినటువంటి వాళ్ళు దేవుణ్ణి కీర్తించుకుంటూ వెళ్ళగలుగుతారు. బికాస్ దిస్ సామ్ ఈజ్ యాక్చువల్లీ ది యాంటీడోట్ ఫర్ డిప్రెషన్. నిరాశలో ఉన్న వాళ్ళకి యాంటీడోట్. నిరాశ వచ్చినప్పుడు ఏముంటుంది అది వర్ణిస్తున్నాడు. లెట్ మీ రీడ్ దోస్ వర్సెస్. Psalm 42 verse 1. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. బేసిక్గా ఈ రైటర్ డేవిడ్ ఏమన్నాడు తెలుసా, ఐఎమ్ ఫీలింగ్ థర్స్టీ, నాకు దాహం ఉన్నది. మనలో చాలా మందికి దాహం ఉంటుంది. దాహం అంటే మీకు సింపుల్గా తెలిసేది ఏంటంటే నోరు డ్రై అయిపోయి యూ ఫీల్ దట్ యూ నీడ్ సంథింగ్ టు డ్రింక్. అయితే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. 3 కుర్చీల మీద కూర్చున్నారు. 3 ఒకటే క్వశ్చన్ రైజ్ చేశారు. ఏమన్నా తెలుసా, ఐఎమ్ థర్స్టీ అని అన్నారు. ఐఎమ్ థర్స్టీ ఆ మాట అనగానే ఒకరికి కిన్లే బాటిల్ వాటర్ ఇచ్చారు తాగమని, ఇంకొక ఆయనకి స్ప్రైట్ ఇచ్చిన, 3వ వ్యక్తికి స్కాచ్ విస్కీ ఇచ్చిన. ఈ 3 తాగేశారు. మీరు చెప్పండి, ఈ 3లో దాహం ఎవరికి తిరుగుతుంది? వాటర్ తాగినాడు. దెర్ ఇస్ నో డౌట్. అయితే ఇప్పుడు రియల్ ఆన్సర్ ఇవ్వండి. డోంట్ ట్రై టు గివ్ ఎ ఫేక్ ఆన్సర్. ఓకే, దునియాలో ఈ 3లో ఎవరికి గౌరవం ఎక్కువ ఉంటుంది? వాటర్ తాగినాడు కాదు. నా చెవులో పువ్వు పెట్టద్దు, నువ్వు కూడా పెట్టుకోవద్దు. అందుకే అన్నాను డోంట్ ట్రై టు గివ్ ఎ ఫేక్ ఆన్సర్. దాంతో అర్థమవుతుంది మీరు ఎంత రామగలరు. దునియాలో అన్నాను నేను, దునియాలో ఎవరికి ఎక్కువ పేరు ఉంటుంది? విస్కీ తాగినాడు. అర్థమైనా? డూ యు నో వై ఐఎమ్ గివింగ్ దట్ ఎగ్జాంపుల్? ప్లీజ్ యంగ్ పీపుల్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. టు షో అప్ యువర్ సెల్ఫ్ టు అదర్స్, యు డూ సర్టన్ థింగ్స్ ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ స్ట్రగుల్స్ ఇన్సైడ్. ప్యాంటు పట్టదు, ఎక్కడెక్కడో పట్టేస్తూ ఉంటుంది, కానీ స్టైల్గా నడుస్తుంది. ఎందుకు? చూపించుకోవడానికి. Is that not what you try to do? I was looking at some of the guys and some of the girls who are walking here. వాళ్ళ నడక అర్థమవుతుంది వెనక నుంచి చూస్తే ఎంత తంత్రాలు పడుతున్నారో వాళ్ళు. I could see that. If you want, I can name those people also. I have seen their pain. కానీ వాళ్ళకి బయట మసాలా కావాలి, లోన జీవితం కావాలి. అర్థమైందా? మీలో చాలా మంది ఆ డిప్రెషన్ కూడా కవర్ చేసుకుంటారు. కానీ మీకు బాధ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా? ఇంట్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకున్నప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకో తెలుసా? మానవుడికి ఉన్నటువంటి దప్పిక తీర్చగలిగేది నీళ్ళు ఒక్కటే. అది తప్పించి ఇంకోటి ఏమీ తీర్చలేదు. నీళ్లు తప్పించి ఏది తాగినా, వాటర్ తప్పించి ఏది తాగినా దప్పిక తీరదు. అయితే మీకు దప్పిక తీరలేదని ఎవడని చెప్తాడా? చెప్పడు. He just shows up. My life is cool, yeah. Bindas. That's what you can try to do. You can send lot of icons, lot of emotional pictures to show, I'm fine. అని అంటారు. Is that not what you say? అయితే ఇలాంటి దప్పిక ఉన్నప్పుడు ప్రజలు దప్పిక ఉన్నది అంటానికి రుజువు ఏంటో చెప్పంటావా?
10 మంది కూర్చుంటారు. ఈ 10 మంది నీ ఫ్రెండ్సే, కానీ నువ్వు ఎవరితో మాట్లాడుతూ ఉంటావు తెలుసా? ఈ 10 మందిలో ఎవరితో మాట్లాడు, ఎవరితోనో మాట్లాడతావు. ఎందుకో తెలుసా? ఎవరితోనో ఏడుస్తూ కూడా స్మైలీ పంపించవచ్చు, కానీ పక్కనోడికి నీ ఫేస్ దాచిపెట్టలేదు. మీలో చాలామంది ఆ టైప్. యూ హ్యావ్ ఫ్రెండ్స్ హూ ఆర్ వెరీ ఫార్ అవే, బట్ యూ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్ హూ ఆర్ నియర్ బై. ఎందుకో తెలుసా? నీ ముఖం వాళ్ళకు చూపించవు, వాళ్ళ ముఖం నువ్వు చూడలేవు. దట్స్ యువర్ ప్రాబ్లం. దాన్నే దప్పిక అంటారు. బట్ యు హ్యావ్ క్రేవింగ్ ఇన్సైడ్. లోన మాత్రం విపరీతమైనటువంటి బాధ ఉంటుంది, దప్పిక తీరేటువంటి పరిస్థితి ఉండదు. ఇది డేవిడ్ చెప్తున్నటువంటి మొదటి విషయం. నౌ లుక్ ఎట్ ద సెకండ్ వన్. నీ దేవుడు ఏమైనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింపగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. రాత్రింపగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ ఫ్రమ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. మనం 2 కారణాలతో ఏడుస్తాం. ఒకటి, ఎవరన్నా తిడితే ఏడుస్తాం, ఎవరన్నా కొడితే ఏడుస్తాం. రెండోది, మనకి బాధ కలిగితే ఏడుస్తాం. ఈ 2 ఏడుపులకి తేడా ఉంటుంది. ఎవరన్నా కొట్టినా, ఎవరన్నా తిట్టినా అని ఏడుస్తాం. ఇది యూజువల్గా అందరికీ తెలిసిపోద్ది. కాబట్టి మన ఫేసెస్లో మార్పు వస్తుంది, కాబట్టి కన్నీళ్ళు అటు ఇటు వెళ్ళిపోతాయి. యూజువల్గా అది జరిగేది. అయితే నిరాశలో ఉన్నప్పుడు, ఏడ్చేటప్పుడు నీ యొక్క పెదాలు కానీ నీ ముఖం కానీ కదలదు, నీ కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి. యూజువల్గా ఆ కన్ను నీళ్లు ముక్కు దగ్గర కార్నర్కి వచ్చి ఆగి, అక్కడి నుంచి నెమ్మదిగా 1 స్టాప్ లేకుండా పెదం మీదకి వచ్చి ఆగుద్ది. యూజువల్గా జరిగేది అది. పెదం మీదకి వచ్చినప్పుడు మీకు తెలియకుండా మీరు చేయగలిగే పని ఏంటి తెలుసా? టంగుతో ఇలా అంటారు. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారు? లేదు. పుల్లగా ఉంటుంది, ఉప్పగా ఉంటుంది. ఐ టేస్టెడ్ సో మెనీ టైమ్స్, చాలాసార్లు. నీ కన్నీళ్ళు నువ్వు టేస్ట్ చేస్తున్నప్పుడు 2 రకాలైనటువంటి ఫీలింగ్స్ వస్తాయి. ఒక ఫీలింగ్ ఏంటి తెలుసా? చివరికి నాకు మిగిలింది కన్నీళ్లే అనే నిరాశ కలుగుద్ది. దట్స్ వన్ థింగ్. రెండోది ఏంటి తెలుసా? నా కన్నీళ్లే నాకు తృప్తినిస్తాయనే హాయినివ్వటం. దీన్ని బాగా ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎలా చెప్పంట? అలాంటి దుఃఖం కలిగినప్పుడు బయటికి ఏడవటానికి లేకపోతే నువ్వు చేయగలిగే ఒకే ఒక పని, వాష్రూమ్లోకి వెళ్ళి బకెట్ ఖాళీ చేసి ట్యాప్ ఆన్ చేసి దాని పక్కన కూర్చొని ఆ సౌండ్తో నీ ఏడుపు కలిపేసి గట్టిగా ఏడ్చి బయటకు వద్దాం అనుకుంటాం. మీలో చాలామంది ఎందుకు సైలెంట్ అయ్యారో తెలుసా? ప్రాబబ్లీ సమ్ ఆఫ్ యూ డిడ్ దాట్. I told you, when I tried to graphically explain to you what is a depressive mood, what happens when you go through depression, you all agree, yes, I went through it. ఆ విధంగా ఏడ్చి ముఖం మీద నీళ్లు కొట్టుకొని కన్నీళ్ళని మామూలు నీళ్ళగా మార్చేసి బయటకు వచ్చేస్తాం. దుప్పటి కప్పుకొని ఏడుస్తూ ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే దుప్పటి తీసేటప్పుడు ఎంత క్లాసిక్గా తీస్తామో తెలుసా? ఆ దుప్పటి తెరుచుకునేటప్పుడే కన్నీళ్లు తుడిచేస్తాయి. బయటకు వచ్చేటప్పటికి మొహం, బాగున్నావా? ఏడుపు కూడా చూపించుకోవడానికి లేదు మన బతుకు. ఎంత ఘోరం అనిపిస్తుందో ఆలోచించండి. దావీదు చెప్తుంది అదే, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానమైందని. మీరు ఎప్పుడైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు మిడిల్ ఆఫ్ ద నైట్ మెళుకు వచ్చిందా? మిడిల్ ఆఫ్ ద నైట్ మెళుకు వచ్చినప్పుడు ఇంట్లో బెడ్ ల్యాంప్ కూడా లేకపోతే బయట కిటికీ బయట ఉన్నటువంటి చందమామ కనబడతా ఉంటే ఆ చందమామ ఎప్పుడు వెళ్ళిపోతాడు, సూర్యుడు ఎప్పుడు వస్తాడు అని ఆవేశంతో ఎదురు చూసిన సన్నివేశాలు ఉంటాయి. సార్ ఎలా చెప్పగలుగుతున్నారు సార్ అంటారేమో. ఐ వెంట్ త్రూ ఆల్ ఆఫ్ దెమ్. ఐఎమ్ నాట్ హైడింగ్ మై ఫ్రెండ్స్, ఐ వెంట్ త్రూ ఆల్ ఆఫ్ దెమ్. నా కన్నీళ్లు నాకు అన్నపానం అయ్యింది. ఒకవేళ నీ కన్నీళ్లు అలాంటి అన్నపానములు అయినటువంటి సిచ్యువేషన్లో ఉంటే ఐ ప్లీడ్ మై ఫ్రెండ్స్, దెర్ ఇస్ నో నీడ్ టు స్టే దేర్, యూ కెన్ కమ్ అవుట్. ఆ సిచ్యువేషన్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ ట్రై టు స్టే దేర్, ఎక్కువ కాలం అక్కడ ఉండడానికి ప్రయత్నం చేస్తే దట్ ఈస్ ద స్టేషన్ క్రియేటెడ్ బై సాటన్ టు పుల్ యూ డౌన్, టు కిల్ యూ. నిన్ను కిందకు లాగేయడానికి, నిన్ను చంపేయడానికి. కాబట్టి అక్కడ ఉండదు. కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దావీదుకి ఏమన్నాడు చూడండి, నీ దేవుడు ఏమైనను వారు నిత్యము నాతో అనుచుండగా. ఒక పక్కన కన్నీళ్లు నాకు అన్నపానం అయిపోయిందని అనుకుంటే చుట్టూ ఉన్న వాళ్ళు సూటిపోటు మాటలు అంటూ ఉంటారు. దే ట్రై టు పోక్, దే ట్రై టు రైజ్ క్వశ్చన్స్, దే ట్రై టు సే, నీకు ఇంకా జాబ్ రాలేదా,
నీకు ఇంకా రిజల్ట్ రాలేదా ఏంటి, ఇంకా అదే స్టేటస్సా, ఇంకా రెస్పాన్స్ ఏమీ రాలేదా అని అంటే ఎట్లా ఉంటుంది ఆలోచించండి. They raise questions that will not comfort you. అది ఎలా ఉంటుంది తెలుసా, గాయం అయితే వచ్చి కెలికేసి వెళ్ళిపోయినట్లు ఉంటుంది. It's horrible, my friends. That's what David says. That's my life. Now look at the third verse, the fourth verse. జన సమూహముతో, పండుగ చేయించిన సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నీ దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. వాట్ ఈస్ దిస్? ఈయన ఒక హ్యాపీ మూమెంట్ కోట్ చేస్తున్నాడు, కానీ కృంగిపోయింది అంటున్నాడు. అందరూ కలిసి దేవుని సన్నిధికి వెళ్ళి స్తుతించిన విషయం జ్ఞాపకం చేస్తున్నాడు, వర్షిప్ చేసిన మూమెంట్ జ్ఞాపకం చేస్తున్నాడు, కానీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు దాన్ని చెప్తూ. ఎలా జరిగింది సార్ ఇది? హౌ కెన్ వి అండర్స్టాండ్ దిస్? లెట్ మీ క్రియేట్ ఎ స్టోరీ ఫర్ యూ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఎట్లా అంటే, ఒక హ్యాపీ ఫాదర్ అండ్ మదర్ ఉన్నారు, వాళ్ళకి ఒక గ్రోన్ అప్ డాటర్ ఉంది, షీఈస్ 24-25. కష్టపడి ఒక అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే తీసుకొచ్చి పెళ్లి చేశారు. 3 days అయిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత వాడు వెళ్ళిపోయాడు ఈమెను తీసుకొని. పెళ్ళి అయిపోయింది, సంసారానికి వెళ్ళారు, దే ఆర్ లివింగ్. ఆఫ్టర్ 2 days యువర్ డాటర్ కాల్స్, మమ్మీ మనం మోసగించబడ్డాం. ఏమైంది మమ్మీ? వీడికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందంట, వీడు ఇప్పటికే నన్ను 2 times సిగరెట్ బడ్స్తో నన్ను బాడీ మీద మార్క్స్ పెట్టేశాడు మమ్మీ, ఇది నన్ను చంపేస్తాడు. పేరెంట్స్కి ఎలా ఉండదో ఆలోచించండి, ఎంత భయంకరంగా ఉంటుందో. అయ్యో కష్టపడి పెళ్లి చేసామే, మంచోడకి మనం పెళ్లి చేసామే. ఈ విధంగా ఫోన్ వచ్చి, ఫోన్ పెట్టారు లేదో కాలింగ్ బెల్ మోగుతుంది, వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తారు. వీడియోగ్రాఫర్ లోనికి వచ్చి ఏమంటారు తెలుసా, వీడియో ఎంత చక్కగా ఉందో తెలుసా అండి. ఈ వీడియోగ్రాఫర్ ఇలా చెప్తుండగానే కెమెరా మ్యాన్ ఆల్బమ్ తీసుకొని వస్తాడు. సార్ చూడ ముచ్చటగా ఉంది సార్, కపుల్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, విల్ యూ టేక్ దట్ స్టేట్మెంట్? ఆ టైంలో నువ్వు ఒకటే షట్ అప్ అని అంటావు. అదేంటండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బాగున్నారు షట్ అప్. పెళ్లి గుర్తొచ్చేది ఏడుపే. మీ లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి నాకు తెలిసి, కానీ అవి ఇప్పుడు హ్యాపీగా లేపాయి, అన్హ్యాపీగా మారిపోయాయి. నువ్వు తిరిగినటువంటి తిరుగుళ్ళు, నువ్వు ఆడినటువంటి ఆటలు, నువ్వు మాట్లాడుకున్నటువంటి మాటలు, నువ్వు చేసినటువంటి పనులు, at that time they gave you great joy, but today when you think of it you feel so depressed. David కూడా అదే అంటున్నాడు. Are you going through that kind of depression, my friends? Am I trying to touch your heart? Yes, I am. Am I pricking you? Yes, I am. Am I hurting you? Yes, I am. It's necessary. Then we go to verse 6. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనిచున్నాను. నీ జల ప్రవాహ ధారలు ధ్వని విని కరుడను పిలుచుచున్నది. నీ అలలన్నీ, నీ తరంగములన్నీ నా మీదుగా పొర్లి పారి ఉన్నాయి. To understand these 2 verses, probably I have to give a little bit of geography. The geography is this. Israel దేశంలో there is one river called Jordan. Jordan river Mount Hermon మీద స్టార్ట్ అవుతుంది. It's about 9,000 feet above ground level. 9,000 feet above ground level. అక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటి జోర్డన్ గ్రౌండ్ లెవెల్కి వచ్చిన తర్వాత it goes further down 1,300 meters, 1,300 feet. 1,300 అడుగులు కిందకి వెళ్తుంది. ఎందుకు తెలుసా? ఇట్ రీచెస్ డెడ్ సీ. డెడ్ సీ ఈస్ ద లోయెస్ట్ వన్. డెడ్ సీ ఈస్ ద డెడ్లీ వన్. ఎందుకు తెలుసా? ఆ డెడ్ సీలోకి ఏ లైఫ్ ఉన్నా వెళ్ళినా అది చచ్చిపోతుంది. జోర్డన్లో లాట్ ఆఫ్ ఫిష్ ఉంటుంది, కానీ డెడ్ సీ టచ్ అవగానే అది చచ్చిపోతుంది. ఎందుకంటే డెడ్ సీలో సాల్ట్ కంటెంట్ ఓవర్ 230% ఉంటుంది. కాబట్టి దే కెనాట్ సర్వైవ్, దే డై. సల్ఫర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, కాబట్టి నో లివింగ్ యానిమల్ క్యాన్ సర్వైవ్ దేర్. దట్స్ వై ఇట్స్ కాల్డ్ డెడ్ సీ. ఈ రివర్ ఉన్నదే అది డెడ్ సీకి వాటర్ని ప్రొవైడ్ చేస్తుంది, కాబట్టి ఈ రివర్ని డెడ్ రివర్ అంటారు, డెడ్ రివర్ అంటూ ఉంటారు. అయితే డేవిడ్ ఆ రివర్ని చూస్తున్నప్పుడు పైనుంచి వాటర్ పడతా ఉంటే, వేవ్స్ ఒకదాని వెనకాల ఒకటో వస్తూ ఉంటే, డేవిడ్ ఆ అలలు చూసి ఏమన్నాడు తెలుసా? నా లైఫ్ కూడా ఇలాగా ఉన్నది. మీరు ఎప్పుడైనా ఇలాంటి స్టేట్మెంట్ వేసారా? అన్నా కష్టాలన్నీ ఒక్కసారి వచ్చి పడ్డాయన్నా, బాధలన్నీ ఒక్కసారి వచ్చి పడ్డాయి, ఇష్యూస్ అన్నీ ఒక్కసారి వచ్చి పడ్డాయి, ఒకటి తర్వాత ఒకటి వస్తే హ్యాండిల్ చేయొచ్చు, అన్నీ ఒకేసారి వచ్చి పడ్డాయి. ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ దెమ్. డేవిడ్ అంటుంది అదే, ఆల్ ద ఇష్యూస్ దే ఆర్ కమింగ్ ఆఫ్టర్ మీ యాజ్ వేవ్స్.
ఒక వేవ్ తర్వాత ఒకటి వస్తుంది. ఐ డోంట్ నో వేర్ టు గో. ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. ఐ ఫీల్ లైక్ కిల్లింగ్ మై సెల్ఫ్. డెడ్ సీలోకి వెళ్ళాలనిపిస్తుంది నాకు. దిస్ ఈస్ డేవిడ్. మై ఫ్రెండ్స్, డేవిడ్ తన యొక్క డిప్రెసివ్ మూడ్ని డిఫైన్ చేస్తున్నప్పుడు, డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు, గ్రాఫిక్గా ప్రజెంట్ చేస్తున్నప్పుడు, ఆర్ యూ ఏబుల్ టు ఐడెంటిఫై విత్ హిమ్? తనతో మీరు ఐడెంటిఫై చేసుకోగలుగుతున్నారా? అయితే ఇదే డేవిడ్ ఆ డిప్రెషన్ నుంచి బయటికి ఎట్లా వచ్చాడు కూడా ఇదే సామ్లో రాశాడు. మై ఫ్రెండ్స్, కెన్ యూ ప్లీజ్ ఫాలో డేవిడ్? కెన్ యూ ప్లీజ్ ఫాలో డేవిడ్? ఇట్స్ నాట్ ఓన్లీ డేవిడ్, ఈవెన్ ఐ వెంట్ త్రూ దట్ కైండ్ ఆఫ్ డిప్రెషన్. ట్వైస్ ఐ ట్రై టు కమిట్ సూసైడ్. ఒకసారి ఇంట్లో ఎవరు లేనప్పుడు మంచం మీద చైర్ వేసుకొని చైర్ మీద ఎక్కి క్లాత్ ఫ్యాన్ కేసి కడుతూ ఉన్నాను. అప్పుడు చైర్ అటు ఇటు ఊగి కింద పడిపోయాను. నా మోకాలకి దెబ్బ తగిలింది. మా అన్న అప్పుడే వచ్చాడు. ఏమిరా కింద పడ్డా ఉన్నాడు. ఏదో పడిపోయాను, అదే స్విచ్ ఏదో నొక్కుతుంటే పడిపోయాను అన్నాను. ఐ కవర్డ్ ఇట్ అప్, బట్ ఐ వాంటెడ్ టు సీరియస్లీ కమిట్ సూసైడ్. ద అదర్ డే ఇస్ దిస్ 1984 November 3rd night 8 o'clock. నాకు చాలా డిప్రెషన్లో ఉన్నాను. ఎందుకంటే డ్రగ్ దొరకలేదు నాకు. ఐ వాజ్ అ డ్రగ్ అడిక్ట్. చాలా ఎక్స్ట్రీమ్ పెయిన్ వస్తుంది. ఐ వాజ్ నాట్ హ్యావింగ్ మనీ. నాకేం చేయాలో అర్థం కాలేదు. కడుపు నొప్పి తట్టుకోలేక మా ఊర్లో సిఎస్ఐ చర్చ్ గ్రౌండ్లోకి వెళ్ళి, ఆయన సిఎస్ఐ చర్చ్ మెంబర్, గ్రౌండ్లో మోకరించి ప్రభువా ఈ కడుపు నొప్పి తీయ నడిస్తే తీయలేదు సరికదా, నొప్పి ఎక్కువైపోయింది. ఆ చర్చ్ వెనకాలే రైల్వే ట్రాక్ ఉంటుంది, ఎవ్వరు ఉండరు అక్కడ. ఇట్స్ ఏ థిక్ డార్క్ ప్లేస్. అక్కడ ఒక గట్టర్ ఉంటుంది, గట్టర్ మీద బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దగ్గర కూర్చున్నాను, ట్రైన్ వస్తే కనుక దూకేద్దామని. ఐ వాజ్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ డర్టీ థింగ్స్ ఇన్ మై మైండ్. ట్రైన్ వస్తూ ఉంది, లేచి నుంచున్నాను, కళ్ళు మూసుకున్నాను, ట్రైన్ వస్తే దూకేద్దామని. అయితే నా కాలర్ పట్టుకొని నా మిత్రుడు ఆ రోజు ఆపాడు. హ్యాడ్ యూ నాట్ స్టాప్ ఆన్ దట్ డే, మై లైఫ్ వుడ్ హావ్ గాన్. ఐ నో వాట్ ఇట్ ఈస్ టు గో ఇన్ టు దట్ డిప్రెషన్. ఐ నో వాట్ ఇట్ ఈస్ టు హ్యావ్ దట్ ఎక్స్ట్రీమ్ పెయిన్, extreme loneliness. You can't share with anyone. You can't tell it to anyone. You don't have friends. You have so many people around, but nobody to share your heart. చాలా మంది దోస్తులు ఉన్నారు చుట్టూ, కానీ ఎవరితో కూడా చెప్పుకోలేరు. Are there issues? Definitely. If you are a human being, you must be having issues, my friend. And you can't even share with your wife, your husband, your daughter, your father, your mother, your boyfriend, your girlfriend. You can't share. You're struggling all alone. But let me tell you one thing. Do you know why Jesus brought you here tonight? యేసయ్య ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చాడు తెలుసా? He loves you. He doesn't want to leave you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను వదిలిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు. 2 సార్లు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని నీ ముందు పెట్టాడు. 5 సూసైడ్ చేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళ యొక్క జీవితాలు నీ ముందు పెట్టాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు కూడా చద్దాం అనుకున్నారు, బయటకు వచ్చారు. యూ కెన్ కమ్ అవుట్. డిప్రెషన్ ఈజ్ నాట్ ద ఫైనల్ డెస్టినీ. యూ కెన్ హ్యావ్ విక్టరీ ఓవర్ ఇట్. దాని మీద విజయాన్ని సాధించగలవు. లెట్స్ లుక్ ఎట్ హౌ డేవిడ్ జర్నీడ్ ఇంటూ డిలైట్ ఫ్రమ్ డిప్రెషన్. వర్స్ 5. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తయను, నా దేవుడని చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. వాట్ డేవిడ్ డిడ్ వాజ్ దిస్. ద ఫస్ట్ థింగ్ హీ డిడ్ వాజ్ దిస్. హీ లుక్డ్ అట్ హిమ్సెల్ఫ్. తన వైపు తాను చూసుకున్నాడు. వెన్ యూ గో త్రూ డిప్రెషన్, వెన్ యూ ఆర్ గిల్టీ, వెన్ యూ ఆర్ గోయింగ్ త్రూ లోన్లీ మూమెంట్. లోన్లీనెస్ హార్ట్లో ఉంటుంది, కానీ బయట ఉండడానికి ఇష్టపడదు. You want to be with the people. You can't be alone. ఆ విధమైనటువంటి ఫీలింగ్ తనలోకి తాను చూసుకోవడానికి భయపడతారు ఎవరైనా సరే. చాలా కష్టం అనిపిస్తుంది. When you look at yourself, you feel so frightened. ఒకసారి ఒక ఆంటీ ఇంటికి వెళ్ళాను. వెళ్తే ఆమె ఎక్కడో వంటగదిలో ఉన్నది. చాలాసార్లు కాలింగ్ బెల్ కొడితే కానీ రాలేదు, కానీ గట్టిగా టీవీ వినబడుతుంది. అప్పుడు నెమ్మదిగా వచ్చింది. అయ్యా సారీ అయ్యా, కిచెన్లో ఉన్నాను. ఆంటీ కిచెన్లో ఉన్నారు, అంత పెద్ద టీవీ పెట్టుకున్నారంటే, బాబు ఆ టీవీ కనుక లేకపోతే బిక్కుమంటుందిరా, చాలా భయం వేస్తుంది. వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ లోన్లీనెస్, ద ఓన్లీ థింగ్ దట్ ఫ్రైటన్స్ యూ ఈజ్ సైలెన్స్. బికాస్ ఇన్ సైలెన్స్ ద ఓన్లీ వాయిస్ యూ కెన్ హియర్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ యువర్ సోల్.
Even though it is dark, I could see some of your faces smiling when I was silent. Do you know why you want to laugh? Because you don't want to hear the song of your soul. When you're going through a lonely moment, the one thing you hate is silence. నేను ప్రసంగం మర్చిపోయి కాదు సైలెంట్గా ఉన్నది, లేకపోతే నేను ఇమోషనల్గా ఫీల్ అయ్యి కాదు సైలెంట్ అయిపోయింది. ఐ వాంటెడ్ టు బి సైలెంట్. ఐ వాంట్ యూ టు ఎక్స్పీరియన్స్ ఎ ఫ్యూ మినిట్స్ ఆఫ్ సైలెన్స్ అండ్ సీ హౌ యూ ఫీల్. చాలా భయం వేస్తుంది. ఈ సైలెన్స్ని ఎవరు బ్రేక్ చేస్తారా అనిపిస్తుంది. టెన్షన్ వచ్చేస్తుంది. యూ కాంట్ బేర్ ఇట్. దాట్ ఈస్ వాట్ డేవిడ్ వాస్ స్పీకింగ్ అబౌట్. నాలోకి నేను చూసుకుంటే కృంగిపోయాను. ఐ కాంట్ బేర్ దట్. ఐ కాంట్ ఫేస్ ఇట్. సైలెన్స్ని తట్టుకోలేరు అని అంటానికి ఇదే పరిస్థితి. జీసస్ క్రైస్ట్ పిలాతు ముందు ఉన్నాడు. పిలాతు చాలా క్వశ్చన్స్ వేస్తున్నాడు జీసస్ని. జీసస్ ఒక్కదానికి జవాబు చెప్పదు. రే జవాబు చెప్పరా, జవాబు చెప్పు. నువ్వు సైలెంట్గా ఉంటే నేను తట్టుకోలేను. ఎక్కడైనా సరే జడ్జి కూర్చొని జడ్జిమెంట్ ఇస్తాడు. ఎక్కడైనా సరే ముద్దాయి బావు పెడతాడు, ప్రామిస్ చేస్తాడు. కానీ ప్రధాన యాజకుడు చేసిన పని ఏంటి తెలుసా? ఆయన కూర్చోలేదు, లేచి నుంచొని బహుశా నెత్తి మీద చేయి పెట్టి దేవుని మీద ఒట్టేసి అడుగుతున్నాను, ఆనపెట్టి అడుగుతున్నాను, నువ్వు దేవుని కుమారుడు, నోరు తెరిచి మాట్లాడు. ఎందుకో తెలుసా? And Jesus was silent. These people could not bear that silence. అదే సైలెన్స్ గుండా నువ్వు వెళ్తున్నావా? అలాంటి లోన్లీ ఫీలింగ్ గుండా నువ్వు వెళ్తున్నావా? బట్ డేవిడ్ డిడ్ దట్. అది అవసరం. నీ వైపు నువ్వు చూసుకోవటం అవసరం. లెట్ మీ గివ్ యూ 2 examples. Then you can understand. Number 1 example is this. My daughter Shiny, when she was 5 years old, this happened. She was skipping. ఆమె స్కిప్పింగ్ చేస్తా ఉంది ఇంట్లో, ఇలాంటి కార్పెట్ మీద. షైనీ కార్పెట్ మీద స్కిప్పింగ్ చేయొద్దు, కింద పడతావు అన్నాను. నేను న్యూస్ పేపర్ చదువుతాను. ఫ్యూ మినిట్స్లో పప్పా అని అరిసింది. నేను న్యూస్ పేపర్ కింద పెట్టడానికి ఇష్టపడాలి, చెప్పినా నువ్వు పడతావు అని కొంచెం కూల్గా పేపర్ తిప్పి చూస్తూ ఉన్నాను. తన కాల్లోంచి బ్లడ్ వచ్చేస్తూ ఉంది, అరికాల్లోంచి. యాక్చువల్గా ఆమె స్లిప్ అయి పడలేదు. జరిగింది ఏంటి తెలుసా? కార్పెట్లో ఒక చిన్న బ్రోకెన్ గ్లాస్ పీస్ ఉంది, అది పియర్స్ అయిపోయింది స్కిన్లోకి, బ్లడ్ వచ్చేస్తూ ఉంది. అయితే నేను చూసి పరిగెట్టుకుంటూ వచ్చాను. షైనీ ఆగానంటే పప్పా అని ఏడుస్తూ ఉంది. ఐ కుడ్ సీ ద పీస్ ఆఫ్ గ్లాస్. నౌ వాట్ హ్యావ్ టు డూ? దాన్ని పట్టుకొని లాగాలి. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ పీస్ ఇంకొంచెం లోనికి వెళ్తుంది. చాలా పెయిన్ఫుల్గా ఉండి నో పప్పా నో అని అంటా ఉంది. నేను వదిలేస్తానా? ఐ కెనాట్. ఐ ఫోర్స్ఫుల్లీ హ్యావ్ టు పుల్ ఇట్ అవుట్. మై ఫ్రెండ్స్, నీ హృదయానికి గాజు పెంకు గుచ్చుకుంది. దాన్ని దేవుడు తీసేటప్పుడు పెయిన్ ఎక్కువ అవుతుంది. అది పెయిన్ ఎక్కువ అవుతుందని వదిలేస్తే పోతావు నువ్వు. అంతకంటే గ్రాఫిక్ డిస్క్రిప్షన్ నేను ఇవ్వలేదు. నీ గుండెకు గాజు పెంకు గుచ్చుకుంది, నీ హృదయం బద్దలైపోయింది, నీ జీవితం నాశనం అయిపోయింది, నీ హృదయానికి రంధ్రం పడింది. దేవుడు అంటాడు, ఐ వాంట్ టు రిమూవ్ ఇట్. నేను తీస్తా అని. నన్ను చూపిస్తావా? సెకండ్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ ఇస్ దిస్. నువ్వు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, కూర్చున్నావు. సార్ చాలా పెయిన్ డాక్టర్. ఎక్కడమ్మా? నేను చెప్పా, నువ్వు నాకు ట్యాబ్లెట్ అంటే ఇస్తాడు ఎవడన్నా? ఇవ్వడు. నీకు పెయిన్ ఎక్కడో చెప్పాలా? పెయిన్ ఎక్కడో చెప్పకపోతే డాక్టర్ నీకు మెడిసిన్ ఇవ్వలేడు. నీ పాపం ఏంటో, నీ బాధ ఏంటో దేవుడికి చెప్పాలా, అప్పుడే ఆ బాధను తొలగిస్తాడు. సార్ ఇదేం ఎగ్జాంపుల్ సార్? డాక్టర్ అంటే వాడు మామూలు మనిషి, వాడికి మనం చెప్తే కానీ తెలియదు. దేవుడికి అన్నీ తెలుసు కదా, ఆయన చెప్పించుకోవాలి. ఆయన డాక్టర్ చెప్తే కానీ చెయ్యడు, దేవుడు కూడా చెప్తే కానీ చెయ్యడు. ఎందుకో తెలుసా? డాక్టర్ ఎందుకు చేయడంటే ఆయనకి తెలియదు కాబట్టి. దేవుడు ఎందుకు చేయడు అంటే నీకున్న పొగరు తగ్గలేదు కాబట్టి. పచ్చి భాషలో చెప్పాలంటే నీకున్న కొవ్వు తగ్గలేదు కాబట్టి, బలుపు తగ్గలేదు కాబట్టి. అందుకనే తీయడు. నీకు బలుపు తగ్గితే, నీ కొవ్వు తగ్గితే, నీ పొగరు తగ్గితే, నీ ఈగోస్ నార్మల్ అయితే నా తప్పిది, నా నష్టం ఇది, నా కష్టం ఇది అని దేవుడితో చెప్పుకోవడానికి ఇష్టపడతాం. మీలో ఎంతమంది పాపాన్ని ఒప్పుకోవడానికి భయపడతారు?
పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. అందరూ చేస్తున్నారు కదా, నేను చేసిందే చెప్పుకోవాలా? అందరూ చేయట్లేదా, నేను చేస్తే తప్ప? డోంట్ యు ట్రై టు గివ్ ఎ లాజికల్ ఆన్సర్ టు యువర్ సెల్ఫ్, బట్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్. దేవుడు అంటాడు, యు డూ దట్. నువ్వు పాపం ఒప్పుకుంటే తప్పించి నేను నీ పాపాన్ని క్షమించను. నువ్వు నా దగ్గరకు వచ్చి భారాన్ని నా మీద వేస్తే తప్పించి నేను నీకు రెస్ట్ ఇవ్వలేను. డేవిడ్, సాల్ ఇద్దరు కూడా తప్పు చేశారు. ఇద్దరి దగ్గరికి దేవుడు డాక్టర్స్ని పంపించాడు. సాల్ దగ్గరికి శామ్యూల్ని పంపించాడు, డేవిడ్ దగ్గరికి నాథన్ని పంపించాడు. సాల్ శామ్యూల్ చెప్పింది ఒప్పుకున్నాడా? ఒప్పుకోలా, చచ్చిపోయాడు. డేవిడ్ ఒప్పుకున్నాడు, రక్షించబడ్డాడు. ఈ రాత్రి మై ఫ్రెండ్స్, ఇన్ యువర్ హార్ట్ ఆఫ్ హార్ట్స్, బిఫోర్ ఎనీబడి ఓపెన్స్ అప్, కెన్ యూ జస్ట్ అగ్రీ విత్ గాడ్? ప్రభా, ఈ తప్పు చేసింది నేనే, ఈ పాపం చేసింది నేనే. కెన్ యూ సే దాట్? అది చెప్పగలవా? మై ఫ్రెండ్స్, ఐ టెల్ యూ వన్ థింగ్. జీసస్ క్రైస్ట్ని గెత్సెమనే గార్డెన్లో ఇద్దరు వ్యక్తులు డైరెక్ట్గా డినై చేశారు. ఎవరా ఇద్దరు తెలుసా? ఒకడు పీటర్, ఇంకొకడు జూడస్. జూడస్ ఎందుకు డినై చేశాడు తెలుసా? పైసల కోసం. పీటర్ ఎందుకు డినై చేశాడు తెలుసా? భయం కోసం. భయం కోసం. అయితే ఇద్దరికి దేవుడు అవకాశం ఇచ్చుండేవాడు. ఒకడు అవకాశాన్ని చేజిక్కించుకోకుండా సూసైడ్ చేసుకున్నాడు, ఖుద్కుషి. ఇంకొకడు చేజిక్కించుకున్నాడు, సంఘానికి నాయకుడయ్యాడు. నువ్వు జీసస్ని డినై చేసే వ్యక్తివై ఉండొచ్చు, డిప్రెషన్లో ఉన్న వ్యక్తివై ఉండొచ్చు, ఇప్పుడు దాకా పాపాన్ని ఒప్పుకోవడానికి భయపడిన వ్యక్తివై ఉండొచ్చు, ఇప్పుడు దాకా పాపాన్ని ఒప్పుకోవడానికి నీ ఈగోస్ అడ్డొచ్చి ఉండొచ్చు. ఈ రాత్రి ఐఎమ్ సారీ అని దేవునితో చెప్పగలవా? హే, నిరాశలో ఉన్నప్పుడు నువ్వేం కోరుకుంటావు తెలుసా? నన్ను ఎవరైనా ప్రేమిస్తే బాగుండు అనుకుంటావు, నన్ను ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే బాగుండు అనుకుంటావు. అవునా కదా? దట్స్ ట్రూ మై ఫ్రెండ్స్. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, యాక్సెప్ట్ చేసి ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అయితే నాకు ఒకటే ఒక క్వశ్చన్. ఒక గదిలో ఉన్నావు, ఆ గదిలో నువ్వు తప్పించి ఎవరు లేరు. నీ ముందు 6 అడుగుల అద్దం ఒకటి ఉంది. ఆ అద్దంలో నిన్ను నువ్వు చూసుకుంటున్నావు. నీ లైఫ్లో ఎప్పుడైనా అద్దంలో నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు ఈ డైలాగ్ అన్నావా? ఎంత ముద్దుగున్నావే, ఎంత ముద్దుగున్నావురా? ఎప్పుడైనా అన్నావా? ఐ లవ్ యూ అని నువ్వు అనుకున్నావు ఎప్పుడైనా? ఒక్కసారి ఆలోచించు. నీకు నువ్వే అసహ్యంగా అనిపిస్తే ఎవరికో నీకు నచ్చాలంటే ఎక్కడ ఉంది? నీకు నువ్వే దరిద్రం అనిపిస్తే ఎవరో నిన్ను లవ్ చెప్పాలంటే ఎవరికి అవుద్ది? బట్ యు నో, ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ డర్టీ features, in spite of our dirty life, there is somebody who can love you, and that's God. Now let's look at verse 8. ఎనిమిదో వచనం. ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగను ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. లోను చూశాడు, కృంగిపోయాడు. నెక్స్ట్ పైకి చూశాడు, కృపను ఆశ్రయించాడు. అందుకనే కృప గురించి పాట పాడించాడు. కృప అనే దాన్ని క్లాసిక్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? రియల్ లైఫ్ సీన్లో జీసస్ క్రైస్ట్ని సిలువ మీద పెట్టినప్పుడు ఇంకో ఇద్దరిని కూడా సిలువ మీద పెట్టారు. అందుట్లో ఒకడు ఈగోస్ తక్కువ కానివాడు అన్నాడు తెలుసా? నువ్వు దేవుడు అయితే దిగు, నన్ను దిప్పు అన్నాడు. వాడి ఈగోస్ తగ్గలేదు చచ్చేటప్పుడు కూడా. కానీ రెండో వాడు నాడు చూసా, వాడు ఏమన్నాడు తెలుసా? అయ్యా, నీ రాజ్యంలో నన్ను జర యాద్ చేసుకోవా అని అన్నాడు. జీసస్ క్రైస్ట్ వాడు ఇంకా చూసి, రే, నువ్వు ఎన్ని దొంగతనాలు చేసావురా, ఎన్ని రేపులు చేసావురా, ఎన్ని భయంకరమైన పనులు చేసావురా, 15 minutesకి చావుకి ముందు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి పరలోకం వద్దాం అనుకున్నా, షడప్ అని అన్నాడా? అనలేదు. దారబిడ్డ నాతో పాత్ర. దట్ ఈస్ గ్రేస్, దట్ ఈస్ గ్రేస్. నిన్ను కొట్టలేదు, నిన్ను తిట్టలేదు, నిన్ను చిప్పు అనలేదు, నిన్ను పరలోకంలో తీసుకెళ్తా అన్నాడు. దట్ ఈస్ గ్రేస్. మై ఫ్రెండ్స్, ఈ రాత్రి దేవుని వైపు చూసి, ప్రభా నన్ను క్షమించు, నన్ను యాక్సెప్ట్ చేయి అని అంటే దేవుడు ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తాడు. మై ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో దేవుడు క్షమించలేనటువంటి పాపం చేసిన వ్యక్తి ఒక్కడు కూడా లేడు, ఒక్కడు కూడా లేడు. మీరు ఇమీడియట్గా కొంతమందికి ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది, సార్ మరి బైబిల్లో ఒకటి ఉంది కదా, ఒక్క పాపాన్ని దేవుడు క్షమించుడు అని, అదేం పాపం సార్ అంటే, ఇంత చెప్తున్నా కూడా నువ్వు మారు మనసు పొందకపోతే వచ్చేది. పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో నువ్వు తప్పు చేసావురా అంటే అది డినై చేస్తే నీకు రక్షణ లేదు. ఈ రాత్రి నువ్వు యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడుతున్నావా? వుడ్ ఐ లైక్ టు సే, yes Jesus, ప్లీజ్ కమ్ ఇంటు మై హార్ట్. కృపను ఆశ్రయించు.
నన్ను క్షమించు ప్రభు అని అడుగు. డేవిడ్ చేసినటువంటి పని అది. కృప అంటే పైసలు ఇస్తా అంటాం కాదు. కృప అంటే నేను విపరీతంగా 100 రోజులు ప్రార్థన చేస్తాను కాదు. కృప అంటే 40 రోజులు ఉపవాసం ఉంటాను కాదు. కృప అంటే ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను కాదు. కృప అంటే ఇట్స్ గిఫ్ట్, ఫ్రీలీ రిసీవ్డ్, జస్ట్ ఫ్రీలీ. యేసయ్య నీ దగ్గరకు వస్తాం. దావీదు ఏమంటాడు తెలుసా? నీకేమిస్తే సరిపోద్ది? గొర్రెలు ఇస్తే సరిపోద్దా? బలిస్తే సరిపోద్దా? మేకలేస్తే సరిపోద్దా? ఏమిస్తే సరిపోద్ది? విరిగి నలిగిన హృదయంతో నీ దగ్గరకు వస్తే సరిపోద్ది. దట్స్ ఆల్ యు నీడ్. విరిగి నలిగినటువంటి హృదయంతో. దట్స్ గ్రేస్. గ్రేస్ అంటే నువ్వు చేసిన తప్పు తన మీద వేసుకొని తాను సంపాదించిన దాన్ని నీకు అందించడం. తాను సంపాదించిన దాన్ని నీకు అందించడం. దట్స్ గ్రేస్. తాను తినాల్సిన దాన్ని నీకు తినబెట్టడం. దట్స్ కాల్డ్ గ్రేస్. తాను ఉంచుకున్న దాన్ని చివరిదైనప్పుడు కూడా నీకు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం. దట్స్ గ్రేస్. దేవుడు మన మీద గ్రేస్ చూపించడానికి ఇష్టపడుతున్నాడు. పైకి చూస్తే వచ్చేది గ్రేస్, లోనకు చూస్తే వచ్చేది కృంగిపోయిన పరిస్థితి. లాస్ట్ వర్స్, విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు క్లోజ్. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. బ్యూటిఫుల్. లోనకు చూశాడు, కృంగిపోయాడు. పైకి చూశాడు, కృపను పొందాడు. ముందుకు చూశాడు, కీర్తించుకుంటూ వెళ్ళిపోయాడు, స్తుతించుకుంటూ వెళ్ళిపోయాడు. నౌ హీ లుక్స్ ఫార్వర్డ్ టు లివ్. ముందుకు చూడడానికి ఇష్టపడుతున్నాడు, జీవించడానికి ఇష్టపడుతున్నాడు. హీ వాంటెడ్ టు షో హౌ హీ రిసీవ్డ్ ద గ్రేస్. ఆ కృపను ఎలా పొందాడో ఇతరులకు చూపించాలి అని ఆశపడుతున్నాడు. మై ఫ్రెండ్స్, డిప్రెషన్లో చాలామంది ఉన్నారు. యాక్సెప్ట్ చేసే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఈ రాత్రి యేసయ్య అంటున్నాడు, నా దగ్గరకు వస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను అని అంటున్నాడు. రీడర్స్ డైజెస్ట్లో డ్రామా ఇన్ రియల్ లైఫ్ అంటారు. ఓకే, దర్ ఇస్ ఎ స్టోరీ ఎవ్రీ ఇష్యూలో కూడా. ఐ రెడ్ వన్ స్టోరీ. ఇట్స్ ఎ డ్రామా ఇన్ రియల్ లైఫ్. అది చదివినప్పుడు నాకు బాగా ఏడుపు వచ్చింది. ఇట్స్ రియల్లీ అ వెరీ మూవింగ్ స్టోరీ యాజ్ ఫార్ యాజ్ యాక్సెప్టెన్స్ ఈస్ కన్సర్న్. దిస్ ఈజ్ స్టోరీ ఫ్రమ్ లండన్లో ఒక డాడీకి ఒక 15-year-old బాయ్ ఉన్నాడు. మమ్మీ లేదు, మమ్మీ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఒక్కడే డాడీ దగ్గర కొడుకు బతుకుతూ ఉన్నాడు. ఐ డోంట్ నో వై, వాట్ ఇస్ ద రీజన్. యూజువల్లీ వెస్ట్రన్ కంట్రీస్లో ఉండాల్సిన మదర్ దగ్గర, కానీ ఇక్కడ ఫాదర్ దగ్గర ఉన్నాడు. ప్రాబబ్లీ మదర్ డైడ్, అందుకే అనుకుంటా డాడీ దగ్గర ఉన్నాడు. అయితే డాడీకి వీడికి కాన్ఫ్లిక్ట్ వచ్చి ఇంట్లోంచి పారిపోయాడు. 15-year-old సన్ పారిపోయాడు. 3 days డాడీ ఎదురు చూశాడు, రాలేదు. 3rd day ఏం చేయాలో అర్థం కావట్లేదు. హీ వాంటెడ్ టు గివ్ ఎన్ ఇన్విటేషన్ టు ద సన్. ఫోన్ నెంబర్ లేదు, కాంటాక్ట్ చేయడానికి లేదు. అయితే ముందు అనుకున్నాడు హీ విల్ అడ్వర్టైజ్ ఆన్ ద రేడియో స్టేషన్ అని అనుకున్నాడు. నో, రేడియో స్టేషన్ కొడుకు వింటాడో లేదు. ఐ విల్ పబ్లిష్ ఇట్ ఇన్ ద న్యూస్ పేపర్స్ అనుకున్నాడు. అయ్యో, కొడుకు పేరు చూసి ఫ్రెండ్స్ అంతా ఏమనుకుంటారో, వాడి ప్రెస్టీజ్ ఏమైపోతుందో, వాడుకున్నటువంటి పరువు ఏమైపోతుందో భయపడి చివరికి ఒక అడ్వర్టైజ్మెంట్ వేశాడు. మై డియర్ సన్, ఐ లవ్ యూ సో మచ్ మా. కొన్ని దినాల క్రితం ఇంట్లోంచి పారిపోయావు కదా, నీకోసం నేను ఎదురు చూస్తున్నాను. ఐ లవ్ యూ సో మచ్, ఐ విల్ ఫర్గివ్ యూ. నేను నిన్ను క్షమిస్తున్నాను, నీకోసం ఎదురు చూస్తాను. ఓకే, ఇంటికి రావడానికి నీకు భయంగా ఉందా? ఒక పని చేయి, క్లాక్ టవర్ దగ్గర 11 o'clockకి నేను వెయిట్ చేస్తూ ఉంటాను. క్లాక్ టవర్ దగ్గర, టైమ్ స్క్వేర్ దగ్గర క్లాక్ టవర్ ఉంటుంది. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ అట్ 11 o'clock అని అన్నాడు. డాడీ 11 o'clockకి వెళ్ళటానికి 15 minutes ముందే ఆలోచిస్తాడు. కొడుకు ఏ టైం ఫాలో అవుతాడో తెలియదు, ఎవరి దగ్గర వాచ్ చూస్తాడో తెలియదు. ఇట్స్ బెటర్ ఐ గో దర్ 15 minutes బిఫోర్ అని. 15 minutes బిఫోర్ క్లాక్ టవర్ దగ్గరకు వచ్చాడు, టైమ్ స్క్వేర్ దగ్గర. వస్తే అక్కడ ఒక 15 young people నుంచొని ఉన్నారు. ఈ 15 young peopleలో తన కొడుకున్నాడేమో చూశాడు, లేడు. 11 o'clock దాకా చూశాడు. 11 o'clockకి కొడుకు రాకపోతే ఈ 15 మందిని అడిగాడు, బాబు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని. సార్, మా డాడీ న్యూస్ పేపర్లో రాశారు, ఐ లవ్ యూ, క్షమిస్తాను రండి అని. డాడీ వస్తారని వచ్చాం సార్, డాడీ వస్తారని వచ్చాం. ఏ డాడీ వచ్చారో ఆ కొడుకు రాలేదు. ఏ డాడీ కావాలని కొడుకులు వచ్చారో ఆ డాడీ రాలేదు. మై ఫ్రెండ్స్, ఈ రాత్రి మీరు వచ్చారు ఇక్కడికి, డాడీ కూడా వచ్చాడు. హీ వాంట్స్ టు రిసీవ్ యూ. వుడ్ యూ వాక్ అవే ఆర్ విల్ యూ సే, జీసస్ ప్లీజ్ యాక్సెప్ట్ మీ? జీసస్ క్వశ్చన్స్ చేయడం. తప్పిపోయిన కుమారుడు పందులు పెంచి వచ్చాడు, డర్టీ ర్యాగ్స్లో ఉన్నాడు. తండ్రి, అరే ఇటు మీద సెంటు కొట్టరా అని అడగలేదు, బాడీ స్ప్రే కొట్టరా అని అడగలేదు. కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టాడు, చేతికి ఉంగరాన్ని తగిలిచ్చాడు.
కాళ్ళకి చెప్పులు ఇచ్చాడు, బాడీ మీద ఒక షాల్ కప్పాడు, ఇంట్లోకి తీసుకెళ్ళమని అడిగాడు. హీ వుడ్ లైక్ టు డూ ద సేమ్ విత్ యూ మై ఫ్రెండ్స్. టుడే ఇఫ్ యూ కెన్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ ఓన్లీ హోప్ అండ్ సేవియర్. నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, నీకు తెలుసు ప్రభా, నన్ను క్షమించు. నా డిప్రెషన్ నువ్వు అడ్రస్ చేయగలవు ప్రభా, ప్లీజ్ కమ్ ఇన్ టు మై లైఫ్. ఆ మాట మీరు చెప్పడానికి ఇష్టపడుతున్నారా? ఫ్రెండ్స్, కెన్ యూ క్లోజ్ యువర్ ఐస్, bow down your heads. In 2 minutes I would like to close. In 2 minutes I want to ask you one strange thing. Don't misunderstand me. I am doing something strange. మీరు తలంచి కళ్ళు మూసుకున్నప్పుడు ఎవ్వరు కూడా ప్రార్థన చేయొద్దు. Nobody pray please. Nobody should pray. Then what we should do? Close your eyes, bow down your heads, just look into your heart. I'll be silent for a minute. Look into your heart. See if there are characters of a depressive mood. నిరాశ చెందేటువంటి పరిస్థితులు నీ హృదయానికి ఉన్నాయేమో ఒక్కసారి ఆలోచించు. లుక్ ఇన్ టు యువర్ ఓన్ హార్ట్, లుక్ ఇన్ టు యువర్ ఓన్ సోల్. If you think there are some symptoms of depression, now this is what you can do. You lift up your soul to Jesus Christ. మీ హృదయాన్ని, మీ ఆలోచనని దేవుని వైపుకు తిప్పండి. And now speak to Jesus straight away. యేసయ్యా, నేను డిప్రెషన్లో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నేను ఎవ్వరికీ చెప్పుకోలేనటువంటి నొప్పిలో ఉన్నాను, నాలాంటి బ్రతుకు ఎవ్వరికీ ఉండకూడదు అనుకున్నాను, నేను చచ్చిపోతే బాగుండు అనుకున్నాను చాలాసార్లు, చావటానికి కూడా నాకు ధైర్యం లేదు, అలాంటి బ్రతుకు నాది. ప్లీజ్ ప్రభా, ఈ భారం నా నుంచి తొలగించు. లెట్ దీస్ వర్డ్స్ కమ్ అవుట్ మై ఫ్రెండ్స్, లెట్ దీస్ వర్డ్స్ కమ్ అవుట్. పుట్ యువర్ హోప్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసే మీద విశ్వాసం ఉంచు. ప్రభా, నా హృదయంలో ఒక మెరకల్ చేయి ప్రభా, ఇప్పటికిప్పుడు నా గుండెల్లో ఉన్నటువంటి ఆ భారాన్ని ఇప్పుడే తీసే ప్రభా. లెట్ మీ ఫీల్ ద ఫ్రీడమ్ ఇన్ మై హార్ట్. లెట్ మీ ఫీల్ దట్ ఐఎమ్ అన్చైన్డ్ ఫ్రమ్ ద డిప్రెషన్ రైట్ నౌ. అడగండి. మై ఫ్రెండ్స్, నౌ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్. మీలో ఎవరైతే అలాగ ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారో, ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ ప్లీజ్. మీకు ఇష్టమైతే, అలాంటి డిప్రెషన్లోంచి బయటకు రావడానికి మీకు ఆశగా ఉన్నట్లయితే, కెన్ యూ పుట్ ఫోర్త్ యువర్ రైట్ హ్యాండ్. మీ యొక్క కుడి చేయి పైకెత్తి చూపిస్తారా? ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ డిప్రెషన్. ఐ వాంట్ జీసస్ టు బ్రింగ్ మీ అవుట్ ఆఫ్ డిప్రెషన్. ధైర్యంగా, సిగ్గుపడద్దు, భయపడద్దు. మీకు ఇష్టమైతే కనుక చేతులెత్తి, యేసయ్యా, ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ డిప్రెషన్. ఆ నిరాశలోంచి నేను బయటకు రావాలని ఆశపడుతున్నాను. ఇంకెవరున్నారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరున్నారా? చేతులెత్తి వాళ్ళు దించేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఐ నో ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. ఇట్స్ సో లోన్లీ that you feel even heavy to lift up your hands. I can understand. But at least you try to do this. ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో, ఎవరైతే చేతులు ఎత్తారో, కెన్ యూ సైలెంట్లీ పుట్ యువర్ రైట్ హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్. మీ గుండె మీద మీ కుడి చేయి పెడతారు. ఎవరికి కనిపించక్కర్లేదు, సైలెంట్గా. నేను ఒక చిన్న ప్రేయర్ చెప్తాను, నా వెంట ఆ ప్రేయర్ చెప్పండి. ఇది మంత్రం కాదు. ఐఎమ్ ఓన్లీ ట్రైంగ్ టు హెల్ప్ యూ అవుట్. యేసయ్యా, నేను నిరాశలో ఉన్నాను. యేసయ్యా, నా నిరాశ నీకు తెలిసిందే. నాకు సహాయం చేయి యేసయ్యా.
నన్ను క్షమించేసేయా. నా పాపాల కోసం సిలువ మీద చనిపోయావని నేను ఒప్పుకుంటున్నాను. నీ రక్తములో నన్ను శుద్ధినిగా చేయేసేయా. నీ ఆత్మతో నన్ను బలపరిచేసేయా. నీ సన్నిధితో నన్ను తృప్తిపరిచేసేయా. నీ కృపను నా మీద కురిపించేసేయా. నీ ప్రేమను నేను అనుభవించేటట్లు చేయేసేయా. ఇప్పుడే నాకు ఆదరణ అనుగ్రహించు. ఈ ప్రార్థన విన్నందుకు మీకు వందనాలు. యేసు నామములో ఆమేన్, ఆమేన్. మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిరాశ చాలా పెయిన్ఫుల్ సబ్జెక్ట్ ప్రభా, కానీ చాలా పాపులర్ ఇష్యూ ప్రభా. చాలామందికి ఆ ప్రాబ్లం ఉన్నది యేసయ్య. నిరాశలో చచ్చిపోవాలని నువ్వు ఆశపడతలేదు యేసయ్య. నిరాశలో నీ దగ్గరికి పరిగెత్తుకొని రావాలని ఆశపడుచున్నావు. అందుకనే ప్రయాసపడి భారం మోసుకున్న చిన్నవాళ్ళారా, నా దగ్గరికి రండి అంటున్నాడు. మీ చింత యావత్తు నా మీద మోపండి అన్నావు ప్రభా. నీ చింత యావత్తు పుట్ ఇట్ ఆన్ మీ. ఈ రాత్రి ప్రభా, ఏ ఒక్కరు నిరాశలో మిగిలిపోకూడదు ప్రభా. ఈ రాత్రి కన్నీళ్లు వాళ్ళకి తృప్తినిచ్చేవి కాకూడదు ప్రభా. ఈ రాత్రి ఒకవేళ కన్నీళ్లు కాలిస్తే వారికి ఉన్నటువంటి నిరాశను మొత్తం కక్కేయాలి ప్రభా. నీ దగ్గర ఆదరణ పొందాలి. ఆ విధంగా ఆదరించమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ దట్ పేషెంట్ లిజనింగ్. Thank you so much for the Faith Baptist Church for inviting me for this day. God bless you all.